Welcome to Pinnacle Tuitions. My name is Dr. Venkatramana. ఈ వీడియోలో 12th క్లాస్ కెమిస్ట్రీ వన్ ఆఫ్ ది చాప్టర్ అయినటువంటి సొల్యూషన్స్ లోని పార్ట్ 6గా రౌల్స్ లా గురించి ఇంట్రడక్షన్ అబౌట్ సాల్యుబిలిటీ ఆఫ్ లిక్విడ్ ఇన్ లిక్విడ్, రౌల్స్ లా, ఐడియల్ సొల్యూషన్స్, నాన్ ఐడియల్ సొల్యూషన్స్, అజోట్రోపిక్ మిక్చర్స్ అండ్ ఐఐటి, జేఈఈ అండ్ నీట్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఈ పర్టిక్యులర్ పాయింట్ మీద ఏ విధంగా ఇస్తారు అనేటువంటి ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ని కాన్సెప్టువల్ ప్లస్ అప్లికేషన్ ఓరియంటల్లో ఇన్ డీటెయిల్డ్గా డిస్కస్ చేస్తాను. మీకు ఈ పర్టిక్యులర్ టాపిక్ మీద ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియచేయండి, రిప్లై చేస్తాను. Don't forget to hit that subscribe button and join the Pinnacle Tuitions YouTube channel. Subscribing is free, so go ahead and click that button to stay tuned and be the first to know when we release new content and get notified whenever we upload. లిక్విడ్ సొల్యూషన్స్, సొల్యూట్ పార్టికల్గా 3 టైప్స్, సాలిడ్, లిక్విడ్, గ్యాస్ తీసుకొని సాల్వెంట్గా లిక్విడ్ అనేటువంటిది తీసుకుంటే సాలిడ్ ఇన్ లిక్విడ్, లిక్విడ్ ఇన్ లిక్విడ్, గ్యాస్ ఇన్ లిక్విడ్, 3 కాంబినేషన్స్లో ఫైనల్ అవుట్పుట్ అనేటువంటిది లిక్విడ్ సొల్యూషన్స్ వస్తుంది. ఈ రౌల్స్ లా ఎక్స్ప్లెయిన్ చేయడానికి లిక్విడ్ ఇన్ లిక్విడ్ సొల్యూషన్స్ తీసుకొని ఇన్ డీటెయిల్డ్గా రౌల్స్ లా ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారు, ఈక్వేషన్ ఏంటి, గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అండ్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి నేషనల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ అయినటువంటి జేఈఈ, ఐఐటి అండ్ నీట్ మీద ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది డిస్కస్ చేస్తాను. సాల్యుబిలిటీ ఆఫ్ లిక్విడ్, లిక్విడ్ సొల్యూషన్స్. లిక్విడ్ అనేటువంటిది సాల్వెంట్గా తీసుకుంటే అనదర్ లిక్విడ్ అనేటువంటిది సొల్యూట్గా ట్రీట్ చేస్తే లిక్విడ్, లిక్విడ్ సొల్యూట్ పార్టికల్స్ అనేటువంటివి వోలటైల్ నేచర్, నాన్ వోలటైల్ నేచర్ అనేటువంటిది 2 కేసెస్గా కన్సిడర్ చేస్తే వోలటైల్ నేచర్ ఉండేటువంటివి ఎగ్జాంపుల్స్కి ఇథనాల్, అసిటోన్, ఈథర్ అనేటువంటివి వోలటైల్ నేచర్ ఉంటాయి. గ్లిజరాల్, సాల్ట్, షుగర్ అనేటువంటివి నాన్ వోల్టాయిక్ నేచర్ ఉంటాయి. ఇక్కడ వోలటైల్ సొల్యూట్ అనేటువంటిది లిక్విడ్ అనే సాల్వెంట్లో డిజాల్వ్ అయినప్పుడు, నాన్ వోలటైల్ సొల్యూట్ లిక్విడ్ సాల్వెంట్లో డిజాల్వ్ అయినప్పుడు అనేటువంటి కేసెస్ మీద డిస్కస్ చేస్తే లిక్విడ్, లిక్విడ్ సొల్యూషన్స్ యొక్క సాల్యుబిలిటీని బేస్ చేసుకొని 3 టైప్స్గా క్లాసిఫై చేస్తాము. వన్ ఈస్ మిజిబుల్ లిక్విడ్స్, సెకండ్ వన్ ఈస్ ఇమ్మిజిబుల్ లిక్విడ్స్, థర్డ్ వన్ ఈస్ పార్షియలీ మిజిబుల్ లిక్విడ్స్. మిజిబుల్ అంటే 100% డిజాల్వ్ అయిపోతే మిజిబుల్ అని, ఇమ్మిజిబుల్ అంటే నాట్ డిజాల్వ్ కాకోకుండా సపరేట్ లేయర్స్గా ఫామ్ అయితే ఇమ్మిజిబుల్ లిక్విడ్స్ అని. పార్షియలీ మిజిబుల్ అంటే 20% డిజాల్వ్ అయి రిమైనింగ్ 80% నాట్ డిజాల్వ్ అయితే అటువంటి కేసెస్ని పార్షియలీ మిజిబుల్ లిక్విడ్స్ అని ట్రీట్ చేస్తాము. ఇక్కడ ఇమేజ్లో చూపిస్తున్న విధంగా మిజిబుల్ లిక్విడ్స్ అంటే ఇథనాల్, వాటర్ 100% డిజాల్వ్ అయిపోతుంది. పార్షియలీ మిజిబుల్ లిక్విడ్స్ అంటే బెంజీన్, వాటర్ తీసుకుంటే బెంజీన్ అనేటువంటిది పార్షియల్
డిజాల్వ్ జరుగుతుంది వాటర్లో. ఇమ్మిజిబుల్ లిక్విడ్స్ అంటే 100% టోలిన్, 100% వాటర్, లిక్విడ్ లేయర్, ఆయిల్ లేయర్ సపరేట్ డిఫరెంట్గా డిజాల్వ్ అవ్వకోకుండా కనబడుతుంది. దీన్నే ఇమ్మిజిబిలిటీ నేచర్ అని చెప్తాము. కామన్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ మిజిబుల్ లిక్విడ్స్. మిజిబుల్ లిక్విడ్స్ కిందికి ఏ ఏ ఎగ్జాంపుల్స్ని కామన్గా కన్సిడర్ చేసుకుంటాము అని అంటే వాటర్ ఇథనాల్, వాటర్ అసిటోన్, ఇథనాల్ మిథనాల్, అసిటోన్ మిథనాల్, బెంజిన్ టోలిన్, గ్లిజరాల్ వాటర్, అసిటిక్ యాసిడ్ వాటర్, ఈథర్ ఇథనాల్, క్లోరోఫామ్ ఇథనాల్, హెక్సేన్ హెప్టేన్ వంటి ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా 100% డిజాల్వ్ జరుగుతుంది. సో వీటినే మిజిబుల్ లిక్విడ్స్ అని చెప్తాము. పార్షియలీ మిజిబుల్ లిక్విడ్స్. పార్షియలీ అనగా లెస్ దాన్ 50% మాత్రమే సొల్యూట్ అనేటువంటిది డిజాల్వ్ జరుగుతుంది. రిమైనింగ్ పార్ట్ అనేటువంటిది అన్డిజాల్వ్ నేచర్ ఉంటుంది. ఈ నేచర్నే పార్షియలీ మిజిబుల్ లిక్విడ్స్ అంటాము. ఎగ్జాంపుల్స్కి ఫినాల్ వాటర్, ఈథర్ వాటర్, బ్యూటనాల్ వాటర్, అనిలిన్ వాటర్, నైట్రోబెంజిన్ వాటర్, టెట్రా ఇథైలమైన్ వాటర్, అసిటిక్ యాసిడ్, కార్బన్ టెట్రాక్లోరైడ్, డై ఇథైల్ ఈథర్, ఇథనాల్. సో బెస్ట్ ఎగ్జాంపుల్స్కి వాటర్, ఆక్సిజన్ అనేటువంటిది పార్షియలీ మిజిబుల్ కేటగిరీ కిందికి కన్సిడర్ చేస్తాము. వాటర్లో ఆక్సిజన్ అనేటువంటిది లెస్ దెన్ 50% మాత్రమే డిజాల్వ్ అవుతుంది. లిక్విడ్ సొల్యూషన్స్ను బేస్ చేసుకొని రౌల్స్ అనే సైంటిస్ట్ రౌల్స్ లాని 1887లో డిస్కవరీ చేయడం జరిగింది. ఈయన పూర్తి పేరు వచ్చేసి ఫ్రాంకిస్ మేరీ రౌల్ట్. ఈయన 1830-1901 పీరియడ్లో ఉన్నారు. ఈయనని ఫ్రెంచ్ కెమిస్ట్ అని పిలుస్తారు. వాట్ ఈస్ రౌల్స్ లా? ఈచ్ కాంపోనెంట్ ఇన్ ఏ లిక్విడ్ మిక్చర్ contributes to the total vapor pressure of a solution in a proportion to its mole fraction of its vapor pressure. దీనికి ఎగ్జాంపుల్స్ తీసుకొని 1 by 1 డెఫినేషన్ని చెక్ చేద్దాము. రౌల్స్ లా ఫర్ వోలటైల్ సొల్యూట్స్. సొల్యూట్స్ అనేటువంటివి మనకి 2 టైప్స్గా తీసుకున్నాము. వన్ ఈస్ volatile nature, another one is non volatile nature. సో volatile solute అనేటువంటి తీసుకొని వాటర్లో సాల్వెంట్లో డిజాల్వ్ చేస్తే అంటే లిక్విడ్ సొల్యూషన్స్ అనేటువంటి ఫామ్ అవుతాయి. వన్ లిక్విడ్ ఈస్ సాల్వెంట్, అనదర్ లిక్విడ్ ఈస్ సొల్యూట్. సో ఆ సొల్యూట్గా ట్రీట్ చేసుకునేటువంటిదే వోలటైల్ నేచర్ ఉండేటువంటిది. సో వోలటైల్ అంటే ఎవాపరేషన్ నేచర్ కలిగి ఉండటాన్ని వోలటైలిక్ నేచర్ అని చెప్తాము. లిక్విడ్ స్టేట్ నుంచి గ్యాసెస్ స్టేట్కి చేంజ్ అయ్యేదాన్ని ఎవాపరేషన్ అని, అలా అయ్యే నేచర్ ఉండేటువంటి కాంపౌండ్స్ని వోలటైలిక్ కాంపౌండ్స్ అని చెప్తాము. ఇటువంటి కేసులో సొల్యూట్ ప్లస్ సాల్వెంట్ తీసుకున్నప్పుడు టోటల్ ప్రెషర్ ఇక్కడ వోలటైల్ నేచర్ ఉండేటువంటిది, సాల్వెంట్ అనేటువంటిది వేపర్ ప్రెషర్ క్రియేట్ చేసినప్పుడు ఇక్కడికి లిక్విడ్ స్టేట్లో ఉండేదాన్ని లిక్విడ్ ఫేజ్ అని, గ్యాసెస్ స్టేట్కి కన్వర్ట్ అయ్యేదాన్ని వేపర్ ఫేజ్ అని ట్రీట్ చేస్తాము. ఇక్కడ టోటల్ ప్రెషర్ అనేటువంటిది పి టోటల్ అనేటువంటిది ఏ అనేటువంటిది సొల్యూట్, బి అనేటువంటిది సాల్వెంట్గా ట్రీట్ చేసుకుంటే పార్షల్ ప్రెషర్ ఆఫ్ ఏ సొల్యూట్, పార్షల్ ప్రెషర్ ఆఫ్ సాల్వెంట్. సో పి టోటల్ ఈజ్ ఈక్వల్ టు పిఏ ప్లస్ పిబి అనేటువంటిదే రౌల్స్ లా అని చెప్తాము. పిఏ అంటే పర్టికులర్గా వోలటైల్ సొల్యూట్ ఎంత తీసుకున్నాం, 1 మోల్ ఆఫ్ ఇథనాల్ తీసుకున్నాను. సో ఇథనాల్ అనేటువంటిది వోలటైలిక్ నేచర్ ఉండేటువంటిది. ఈ ఇథనాల్ అనేటువంటిది
ప్రెషర్ అనేటువంటిది ఇస్తుంది. దీన్నే ఎంత మోల్ తీసుకున్నాం, XA మోల్ తీసుకున్నాము. ఎంత ప్రెషర్ ఇస్తుంది, P0 ఏ ప్రెషర్ ఇస్తుంది. సో PA ఈజ్ ఈక్వల్ టు XA ఇంటూ PA0. మోల్ ఫ్రాక్షన్స్ XA ప్లస్ XB ఈజ్ ఈక్వల్ టు 1 వస్తుంది. ఇది మోల్ ఫ్రాక్షన్ కాన్సెప్ట్ చెప్పేటప్పుడు ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. సో దిస్ ఈస్ P టోటల్ ఈజ్ ఈక్వల్ టు PA ప్లస్ PB అనేటువంటి దాన్ని రౌల్స్ లా అని చెప్తాము. P టోటల్ ఈజ్ ఈక్వల్ టు PA బదులు ఏం సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు, XA PA0 ప్లస్ XB PB0. సో దిస్ ఈస్ రౌల్స్ లా ఆఫ్ ది టోటల్ సొల్యూషన్. రౌల్స్ లా అనేటువంటిది వేపర్ ప్రెషర్ బేస్ చేసుకొని డిస్కస్ చేస్తాము. కాబట్టి దీనిని వేపర్ ప్రెషర్ లా అని చెబుతాము. అదే హెన్రీస్ లాను వచ్చేసి సాల్యుబిలిటీ రిలేటెడ్గా డిస్కస్ చేస్తాం కాబట్టి దానిని సాల్యుబిలిటీ లా అని చెప్తాము. ఎగ్జాంపుల్స్కి బెంజీన్ ప్లస్ టోలిన్ అనేటువంటి కాంబినేషన్ తీసుకుంటే బెంజిన్ అనేటువంటి దాన్ని ఏగా ట్రీట్ చేస్తే, టోలిన్ అనేటువంటి దాన్ని బిగా ట్రీట్ చేస్తే, బెంజిన్ అనేటువంటిది ఎన్ని మోల్స్ తీసుకున్నాం, 0.6 మోల్ ఫ్రాక్షన్ వచ్చింది. ఇది పార్షియల్ వేపర్ ప్రెషర్ అనేటువంటిది 75 ఇస్తుంది. ప్యూర్ బెంజిన్. PA is equal XA into PA0. According to Raoult's law, PA is equal XA into PA0 అంటే 0.6 into 75 is equal to 45 వస్తుంది. B అయినటువంటి టోలిన్ అనేటువంటిది మోల్ ఫ్రాక్షన్ 0.4 మోల్ ఫ్రాక్షన్ తీసుకుంటే టోటల్ కౌంట్ చేస్తే 1 వస్తుంది. సో టోలిన్ అనేటువంటి 0.4 మోల్ ఫ్రాక్షన్ 22 ప్యూర్ ప్రెషర్ ఇస్తుంది. 0.4 ఇంటూ 22 ఈజ్ ఈక్వల్ టు 8.8 వస్తుంది. సో టోటల్ ప్రెషర్ అనేటువంటిది PT ఈజ్ ఈక్వల్ టు 45 ప్లస్ 8.8 ఈజ్ ఈక్వల్ టు 53.8. సో ఈ విధంగా 2 సబ్స్టెన్సెస్ అనేటువంటివి తీసుకున్నప్పుడు అవి వోలటైలిక్ నేచర్ ఉంటే ఇండివిజువల్గా వేపర్ ప్రెషర్ని క్రియేట్ చేస్తాయి. సో ప్రెషర్ ఆఫ్ టోటల్ అనేటువంటిది P ఆఫ్ A ప్లస్ P ఆఫ్ B అని చెప్తాము. P ఆఫ్ A అనేటువంటిది మోల్స్ యొక్క కాన్సన్ట్రేషన్ బేస్ చేసుకొని వేపర్ ప్రెషర్ అనేటువంటిది క్రియేట్ చేస్తుంది. లిక్విడ్ సొల్యూషన్స్కి కన్స్ట్రక్ట్ చేసుకున్నప్పుడు లిక్విడ్ ఫేజ్ అనేటువంటిది, వేపర్ ఫేజ్ అనేటువంటివి 2 ఫేజెస్ అనేటువంటివి ఎగ్జిస్ట్ అవుతాయి. ఇక్కడ రెడ్ కలర్లో ఇచ్చినటువంటి దాన్ని A అని, గ్రీన్ కలర్లో ఇచ్చినటువంటి దాన్ని B అని ట్రీట్ చేసుకున్నాను. 2 సబ్స్టెన్స్ని, లిక్విడ్ సబ్స్టెన్స్ని మిక్సింగ్ చేస్తే లిక్విడ్ ఫేజ్ అండ్ వేపర్ ఫేజ్ అనేటువంటిది ఫామ్ అవుతుంది. ఇక్కడ కేస్ 1 వచ్చేసి మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ A అండ్ B ఇన్ లిక్విడ్ ఫేజ్. లిక్విడ్ ఫేజ్లో ఉన్నటువంటివి మోల్ ఫ్రాక్షన్స్గా XA, ఏని XA అనుకుందాము, బిని XB అనుకుందాము. అవి ఏం ట్రీట్ చేస్తాయి, మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ A ఈజ్ ఈక్వల్ టు N ఆఫ్ A డివైడెడ్ బై N టోటల్ అంటే N ఆఫ్ A ప్లస్ N ఆఫ్ B. అదే XBకి తీసుకుంటే N ఆఫ్ B డివైడెడ్ బై టోటల్ మోల్స్ N ఆఫ్ A ప్లస్ NB అని లిక్విడ్ ఫేజ్లో చెప్పేటువంటి డెఫినేషన్. సో దిస్ ఈస్ కేస్ 1. కేస్ 2కి ఫేజ్ 2, కేస్ 2కి వేపర్ ఫేజ్ తీసుకుంటే మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ A అండ్ B ఇన్ వేపర్ ఫేజ్. వేపర్ ఫేజ్ వచ్చినప్పుడు సో డయాగ్రామ్ తీసుకుంటున్నాను. A B అనేటువంటిది లిక్విడ్ ఫేజ్, A B అనేటువంటిది వేపర్ ఫేజ్కి వస్తుంది.
సో లిక్విడ్ ఫేజ్ వచ్చినప్పుడు XA XB అని ట్రీట్ చేశాము. అదే వేపర్ ఫేజ్కి వచ్చినప్పుడు YA YB అని ట్రీట్ చేస్తాము. అంటే ఇక్కడ వేపర్ ఫేజ్కి వచ్చినప్పుడు XA అనేటువంటి మోల్స్ ఆఫ్ సొల్యూట్ వేపర్ ఫేజ్లో ఎంత వేపర్ ప్రెషర్ ఇస్తుంది, అప్పుడు ఎంత మోల్స్ ఉంది. ఇక్కడ నేను ఏ అనేటువంటిది 100% ఉంటుంది. ఇది వేపర్ ఫేజ్ అనేటువంటిది 60% జరిగింది అనుకోండి. 60% అనేటువంటిది మోల్ ఫ్రాక్షన్ అంత ప్రెషర్ అనేటువంటిది క్రియేట్ చేస్తుంది అనే మీనింగ్ వస్తుంది. డెఫినేషన్ చూసుకుంటే అకార్డింగ్ టు డాల్టన్స్ లా PYI into P total. So this is Dalton's law relation for vapor phase. Step 1, use Raoult's law. లిక్విడ్ ఫేజ్ చూసుకుంటే ఇక్కడ తీసుకున్నటువంటి A అండ్ B సొల్యూట్ సాల్వెంట్కి PA అనేటువంటిది PA is equal to XA into P0A. ఏ అనేటువంటిది ఇండివిజువల్గా పార్షల్ ప్రెషర్ ఇస్తుంది, అది మోల్ ఫ్రాక్షన్ అండ్ ప్యూర్ కాంపోనెంట్ ప్రెషర్ అనేటువంటి మల్టిపుల్కి ఈక్వల్గా ఉంటుంది. ప్రెషర్ ఆఫ్ B చెక్ చేసుకుంటే మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ B ఇంటూ ప్యూర్ కాంపోనెంట్ ఆఫ్ Bకి ఈక్వల్గా ఉంటుంది. సో అదే వేపర్ ఫేజ్లో చూసుకుంటే సో ఇప్పుడు PA PBని అకార్డింగ్ టు డాల్టన్స్ లా P టోటల్ ఈజ్ ఈక్వల్ టు PA ప్లస్ PB అని నోట్ చేసుకుంటాము. వేపర్ ఫేజ్కి వచ్చినప్పుడు మోల్ ఫ్రాక్షన్స్ ఇన్ వేపర్ ఫేజ్ చెక్ చేసుకుంటే ఇక్కడ A అనేటువంటిది YA, B అనేటువంటిది YB మోల్ ఫ్రాక్షన్ని వేపర్ ఫేజ్లో ఇస్తుంది. కాబట్టి Y of A is equal to A అంటే పార్షల్ ప్రెషర్ ఆఫ్ A డివైడెడ్ బై P టోటల్. Y of B అంటే పార్షల్ ప్రెషర్ ఆఫ్ B డివైడెడ్ బై P టోటల్. సో P టోటల్ అంటే PA ప్లస్ PB. సో Y of A is equal PA డివైడెడ్ బై PA ప్లస్ PB. YB is equal to PB డివైడెడ్ బై PA ప్లస్ PB. సో ఈ విధంగా వేపర్ ఫేజ్ ఆఫ్ మోల్ ఫ్రాక్షన్స్ ఇన్ వేపర్ ఫేజ్ అనేటువంటి ఈక్వేషన్ని లిక్విడ్ ఫేజ్కి వేపర్ ఫేజ్కి ఈ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాము. రౌల్స్ లా అండ్ హెన్రీస్ లా. హెన్రీస్ లా అనేటువంటిది గ్యాస్ ఇన్ లిక్విడ్ కేసులో మాత్రమే అప్లికబుల్ అవుతుంది. రౌల్స్ లా అనేటువంటిది లిక్విడ్ సొల్యూషన్స్కి మరియు గ్యాస్ లిక్విడ్ సొల్యూషన్స్కి బోత్కి అప్లై అవుతుంది. హెన్రీస్ లా వచ్చేసి సాల్యుబిలిటీ ఆఫ్ గ్యాస్ ఇన్ లిక్విడ్ అంటే సాల్యుబిలిటీ ఎంత అవుతుంది లిక్విడ్లో అనేటువంటిది మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. దాన్నే PA ఈజ్ ఈక్వల్ టు KH ఇంటూ X ఆఫ్ A అని డినోట్ చేస్తాము. అదే రౌల్స్ లాకి వస్తే వేపర్ ప్రెషర్ గురించి డిస్కస్ చేస్తుంది. వేపర్ ప్రెషర్ ఆఫ్ లిక్విడ్ కాంపోనెంట్స్ ఇన్ ఏ మిక్చర్. మిక్చర్లో ఉన్నటువంటి కాంపోనెంట్స్ ఎంత వేపర్ ప్రెషర్ని ఇస్తాయి అనేటువంటి దాన్ని మిక్చర్ గురించి వేపర్ ప్రెషర్లో డిస్కస్ చేసే లానే రౌల్స్ లా అని చెప్తాము. హెన్రీస్ లా అంటే సాల్యుబిలిటీ అనేటువంటిది లిక్విడ్లో ఎంత ఉంటుంది అనేటువంటిది డిస్కస్ చేస్తుంది. సో రౌల్స్ లాకి వస్తే P ఆఫ్ A ఈజ్ ఈక్వల్ టు X ఆఫ్ A ఇంటూ P0A. అదే P ఆఫ్ B అంటే X ఆఫ్ B ఇంటూ P0B అని నోట్ చేస్తాము. సో రౌల్స్ లా హెన్రీస్ లా కన్సిడర్ చేసుకున్నప్పుడు ఇక్కడ మిక్చర్ అంటే సొల్యూట్ ఉంటుంది ప్లస్ సాల్వెంట్ ఉంటుంది. సొల్యూట్ని A అనుకుంటే సాల్వెంట్ని B అనుకుంటే ఇక్కడ పార్షల్ ప్రెషర్ ఆఫ్
ఏ అనేటువంటిది సొల్యూట్కి చూస్తాము, పార్షల్ ప్రెషర్ ఆఫ్ సాల్వెంట్కి ట్రీట్ చేస్తాము. సో ఇక్కడ బోత్కి క్యాలిక్యులేట్ చేస్తుంది పార్షల్ ప్రెషర్ని. అదే హెన్రీస్ లాకి వచ్చినప్పుడు ఓన్లీ సొల్యూట్ గురించి మాత్రమే ట్రీట్ చేస్తుంది. P of A is equal KH into X into A అని. సో ఈ రెండింటిలో విచ్ లా ఈస్ బెటర్ అని చెబితే రౌల్స్ లా ఈస్ బెటర్ దాన్ హెన్రీస్ లా అని చెబుతాము. మెయిన్ రీజన్ ఏం చెప్తున్నాం, రౌల్స్ లా అనేటువంటిది సొల్యూట్ సాల్వెంట్ రెండింటిని క్యాలిక్యులేట్ చేస్తుంది. అదే హెన్రీస్ లా అంటే ఓన్లీ సొల్యూట్ యొక్క పార్షల్ ప్రెషర్ మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తుంది. వీటిలో బెటర్ ఏ లా అంటే రౌల్స్ లా ఈజ్ బెటర్ దాన్ హెన్రీస్ లా అని చెబుతాము. ఈ రౌల్స్ లా అనే బేసిక్ ఈక్వేషన్స్ మీద, కాన్సెప్ట్ మీద ప్రాబ్లమ్స్ అనేటువంటివి నేషన్ వైడ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ అయినటువంటి ఐఐటి నీట్ల మీద ఏ విధంగా ఇస్తారు అనేటువంటిది చెక్ చేస్తే, ఇన్ ఏ గ్యాస్ మిక్చర్ at a total pressure of 0.90 atma, the partial pressure of methane is 0.36 atma. Find the mole fraction of methane. సో క్వశ్చన్ చూడంగానే మనకి ఏమంటున్నారు, వేపర్ ఫేజ్ అని డిస్కస్ చేస్తున్నారు. సో వేపర్ ఫేజ్ అన్నప్పుడు మిక్చర్లో మోల్స్ అనేటువంటివి y ఆఫ్ ఏ అని తీసుకుంటాము. ఇక్కడ ఏ అంటే CH4 ఇచ్చారు, y CH4 ఫైండ్ అవుట్ చేయాలి. సో y ఆఫ్ ఏ అంటే P ఆఫ్ ఏ బై P టోటల్. సో P ఆఫ్ ఏ బై PA ప్లస్ PB. ఇక్కడ P టోటల్ వాల్యూ ఇచ్చేశారు కాబట్టి ఈ ఈక్వేషన్ తీసుకుంటే P ఆఫ్ ఏ అంటే P ఆఫ్ CH4 డివైడెడ్ బై P టోటల్. PCH4 ఎంత ఇచ్చారు, 0.36 అట్మా అనేటువంటిది పార్షల్ ప్రెషర్ ఆఫ్ CH4 0.36 డివైడెడ్ బై P టోటల్ ఈజ్ ఈక్వల్ టు 0.90. సో వీటిని క్యాలిక్యులేషన్ చేస్తే 0.40 అనేటువంటిది YCH4 అంటే మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ మీథేన్ 0.40 వస్తుంది. మోల్ ఫ్రాక్షన్స్కి యూనిట్ లెస్ కాబట్టి యూనిట్ అనేటువంటివి తీసుకోము. సో ఈ విధంగా కాన్సెప్ట్ని ప్రాబ్లమ్స్కి అప్లై చేస్తే సింపుల్గా సాల్వ్ చేయవచ్చు. వేరియేషన్ ఆఫ్ ది వేపర్ ప్రెషర్ ఆఫ్ ది సొల్యూషన్ విత్ XA. XA అంటే లిక్విడ్ ఫేజ్. లిక్విడ్ ఫేజ్లో వేపర్ ప్రెషర్ అనేటువంటిది విత్ XA పరంగా చూసుకుంటే దాని వేరియేషన్ ఎలా ఉంటుంది, అకార్డింగ్ టు రౌల్స్ లా P టోటల్ ఈజ్ ఈక్వల్ టు PA ప్లస్ PB. PA అంటే XA PA నాట్ ప్లస్ PB అంటే XB ఇంటూ PB నాట్. సో XA ప్లస్ XB ఈజ్ ఈక్వల్ 1 అని మనకు తెలుసు. వీటిలో నుంచి XB ఈజ్ ఈక్వల్ అంటే 1 మైనస్ XA రాసుకుంటాము. ఇక్కడ విత్ 1A అంటున్నారు కాబట్టి ఈ XA XB వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే P టోటల్ ఈజ్ ఈక్వల్ టు XA ఇంటూ PA నాట్ ప్లస్ XB బదులు 1 మైనస్ XA ఇంటూ PB నాట్ అని నోట్ చేస్తాము. దీన్ని సింప్లిఫై చేస్తే ఈక్వేషన్ ఈ విధంగా వస్తుంది. PT ఈజ్ ఈక్వల్ PB నాట్ ప్లస్ PA నాట్ మైనస్ PB నాట్ ఇంటూ XA. ఈ ఈక్వేషన్ని బబుల్ పాయింట్ ఈక్వేషన్ అని చెప్తాము. సో ఇక్కడ చూడండి, బబుల్ పాయింట్ ఈక్వేషన్ అంటే సో లిక్విడ్ ఫేజ్ అంటున్నాం. సో మిక్చర్ తీసుకుంటున్నాను. సో లిక్విడ్ అనేటువంటిది ఇక్కడికి ఉంటుంది. సో వేపర్ ఫేజ్ అనేటువంటి దీని అంటాం, దీని లిక్విడ్ ఫేజ్ అంటాము. సో లిక్విడ్ ఫేజ్లో X ఆఫ్ ఏ అనేటువంటిది ఎవాపరేట్ అవ్వడానికి, వేపరైజ్ అవ్వడానికి రెడీగా ఉండి
బబుల్స్ ఫార్మేషన్ అనేటువంటిది సర్ఫేస్ మీద చేసుకుంటుంది. సో సర్ఫేస్ ఫినామినానే వేపర్ ఫేజ్ ఫార్మేషన్ అని చెప్తాము. సో ఈ విధంగా బబుల్స్ అనేటువంటివి లిక్విడ్ ఫేజ్లో ఫామ్ అవుతాయి. సో లిక్విడ్ ఫేజ్ చూసుకున్నప్పుడు బబుల్స్ అనేటువంటివి క్రియేట్ అవుతాయి. సో దీన్నే బబుల్ పాయింట్ ఈక్వేషన్ అని చెబుతాము. గ్రాఫికల్ వేరియేషన్ పి టోటల్ వర్సెస్ ఎక్స్ ఆఫ్ ఏ కేసులో చూసుకుంటే గ్రాఫ్ సో ఎక్స్ డైరెక్షన్లో మోల్ ఫ్రాక్షన్, వై డైరెక్షన్లో వేపర్ ప్రెషర్ తీసుకుంటే ఇక్కడ మనకి విత్ ఎక్స్ఏ కాబట్టి ఎక్స్ఏ ఈజ్ ఈక్వల్ 1 అని పెట్టుకున్నాను. సో ఎక్స్ఏ ఈజ్ ఈక్వల్ 1ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఈజ్ ఈక్వల్ 1 ఇంటూ పిఏ మైనస్ పీబీ నాట్ అవుతుంది. సో పీబీ నాట్ మైనస్ పీబీ ప్లస్ క్యాన్సిల్ అవుతుంది. పీటీ ఈజ్ ఈక్వల్ టు పీ నాట్ ఏ వస్తుంది. సో పీ నాట్ ఏ అంటే 1, పీ నాట్ ఏ. సో 1 అనేటువంటిది ఎక్స్ డైరెక్షన్, వై డైరెక్షన్లో పీ నాట్ ఏ పాయింట్ పెట్టుకున్నాను. సో నెక్స్ట్ ఎక్స్ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు ఎక్స్బి అంటే 2 కాన్సన్ట్రేషన్లో బి కాన్సన్ట్రేషన్ 0 అవుతుంది. నెక్స్ట్ ఎక్స్ఏ ఇక్కడ 1 అయినప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు 0 కేస్ తీసుకుంటే ఎక్స్బి ఏమవుతుంది 1 అవుతుంది. వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ఏ ఈజ్ ఈక్వల్ 0 ఇంటూ ఎనీథింగ్ 0. దేర్ఫోర్ పీటీ ఈజ్ ఈక్వల్ పీ నాట్ బి అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి 0, పీబీ నాట్. సో ఎక్స్ఏ ఈజ్ ఈక్వల్ 0 పాయింట్ పెట్టుకున్నాను. దానికి పీబీ నాట్ అంటే ఇక్కడ పెట్టుకున్నాను. మీరు అబ్జర్వ్ చేస్తే పిఏ నాట్ కంటే పీబీ నాట్ అనేటువంటిది కొంచెం కిందికి రాసుకోవడం జరిగింది. ఇచ్చినటువంటి కేసు ఏంటి, వేరియేషన్ విత్ ఎక్స్ఏ అన్నారు. ఎక్స్ఏ అంటే పిఏ నాట్ యొక్క వేపర్ ప్రెషర్ హైగా ఉంటుంది, పీబీ నాట్ అనేటువంటిది లోయర్గా ఉంటుంది. సో దిస్ ఈస్ పిఏ నాట్ గ్రేటర్ దాన్ పీబీ నాట్ కేసులో ఇలా నోట్ చేసుకుంటాము. సో ఇక్కడ పిఏ నాట్, పీబీ నాట్, ఇక్కడ ఎక్స్ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అన్నాను. ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్ అవుతుంది. సో రెండింటిని కలిపి తీసుకున్నప్పుడు ఈ విధంగా బాక్స్ ఫామ్లో గ్రాఫ్ అనేటువంటిది చూపిస్తూ ఉంటాము టెక్స్ట్ బుక్లలో కానీ మెటీరియల్స్లో కానీ. పిఏ నాట్, పీబీ నాట్ పాయింట్లని కలిపేస్తే స్ట్రెయిట్ లైన్ అనేటువంటిది ఫామ్ అవుతుంది. ఈ స్ట్రెయిట్ లైన్ని బబుల్ పాయింట్ కర్వ్ అని చెప్తాము. సెకండ్ వన్, వేరియేషన్ ఆఫ్ ది వేపర్ ప్రెషర్ ఆఫ్ ది సొల్యూషన్ విత్ వైఏ. వైఏ అంటే వేపర్ ఫేజ్ కేసులో చూస్తాము. ఇక్కడ మిక్సర్ తీసుకున్నాను. సో మిక్సర్లో లిక్విడ్ ఫేజ్, వేపర్ ఫేజ్ ఉంటుంది. వేపర్ ఫేజ్లో ఏ అనేటువంటి కాంపోనెంట్, వై ఏ అనేటువంటి వేపర్ ప్రెషర్ ఆఫ్ మోల్ ఫ్రాక్షన్ ఇస్తుంది. ఈయనకి రౌల్స్ లా, డాల్టన్స్ లా ప్రకారం పీటీ ఈజ్ ఈక్వల్ పిఏ ప్లస్ పీబీ. పిఏ అంటే ఎక్స్ఏ ఇంటూ పిఏ నాట్, పీబీ అంటే 1 ఎక్స్బి ఇంటూ పీబీ నాట్. ఎక్స్బి అంటే 1 మైనస్ ఎక్స్ఏ ఇంటూ పీబీ నాట్. సో ఈ విధంగా ఈక్వేషన్ తీసుకుంటాము. ఇక్కడ మనకి వై ఆఫ్ ఏ అంటే డెఫినేషన్ ఏం చూసాం, అకార్డింగ్ టు రౌల్స్ లా పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఏ డివైడెడ్ బై పార్షియల్ ప్రెషర్ ఆఫ్ టోటల్. సో పిఏ బై ప్రెషర్ ఆఫ్ టోటల్ తీసుకుంటే వైఏ వస్తుంది. సో పిఏ అంటే ఎక్స్ఏ ఇంటూ పిఏ నాట్ డివైడెడ్ బై పీటీ అంటే ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో దీన్నే వైఏ అని ఈక్వేషన్ తీసుకుంటాము సొల్యూషన్ విత్ వైఏ వేరియేషన్కి. గ్రాఫికల్ వేరియేషన్ వైఏకి చూసుకుంటే వైఏ ఫార్ములా ఇక్కడ తీసుకున్నాను. సో ఇక్కడ కేసు వచ్చేసి వైఏ ఈజ్ ఈక్వల్ టు 1. సో ఎక్స్ యాక్సిస్ మీద మోల్ ఫ్రాక్షన్స్ తీసుకున్నాను, వై యాక్సిస్ మీద వేపర్ ప్రెషర్ తీసుకున్నాను. సో ఇక్కడ
y ఆఫ్ ఏ అనేటువంటిది 1 అయింది. సో y ఆఫ్ ఏ 1 తీసుకుంటే y ఆఫ్ బి 0, y ఆఫ్ బి అనేటువంటిది సబ్స్టిట్యూటెడ్ చేసుకుంటే y ఆఫ్ బి 0. సో 1 అయినప్పుడు ఈ కేసులో P0 ఏ వస్తుంది. సో P0 ఏ YA ఈజ్ ఈక్వల్ P0 ఏ. సో YA ఈజ్ ఈక్వల్ 1, P0 ఏ అవుతుంది. సో P0 ఏని y డైరెక్షన్లో పాయింట్ పెట్టుకున్నాను. నెక్స్ట్ YA ఈజ్ ఈక్వల్ 0 అయినప్పుడు PB0 ఉంటుంది. సో PB0, సో PB0ని y డైరెక్షన్లో తీసుకుంటే ఇక్కడ మనకి PA గ్రేటర్ దాన్ PB. సో అడిగేది YA కాబట్టి ఏ యొక్క కాంపోనెంట్ వేపర్ ఫేజ్ అనేటువంటిది ఎక్కువ ఉంది కాబట్టి హైట్ చూసుకున్నప్పుడు PA0కి PB0కి కొంచెం డౌన్కి రాసుకుంటాము. సో ఈ పాయింట్స్ పెట్టుకున్నప్పుడు మనం పాయింట్ వైజు మోల్ ఫ్రాక్షన్స్ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇది లీనియర్గా రావాలి. జనరల్గా చూసుకుంటే లీనియర్గా రాకోకుండా ఏమొస్తుంది, నాన్ లీనియర్గా వస్తుంది. సో దీన్నే డ్యూ పాయింట్ కర్వ్ అని చెప్తాము. సో వేపర్ ఫేజ్ అంటే మనం తీసుకున్నటువంటి సొల్యూషన్లో లిక్విడ్ ఫేజ్ నుంచి బబుల్స్ ఫామ్ అయిపోయి వేపర్గా కన్వర్ట్ అవుతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్కి వేపర్ ఫేజ్ వచ్చింది అంటే మాయిస్ట్ నేచర్ ఉన్నట్టు. మాయిస్ట్ అంటే H2O ఇన్ ద గ్యాసెస్ ఫామ్. సో ఇక్కడ డ్యూ పాయింట్ అనే వర్డ్ వాడతాము. వాట్ ఈస్ డ్యూ పాయింట్ అంటే హోల్డ్స్ ది మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ మాయిశ్చర్ ఇట్ కెన్ అట్ ద టెంపరేచర్. మ్యాక్సిమం మాయిశ్చర్ని హోల్డ్ చేసే కెపాసిటీ ఉన్నటువంటి దాన్నే డ్యూ పాయింట్ అని చెప్తాము అట్ పర్టికులర్ టెంపరేచర్. సో కాబట్టి దీని డ్యూ పాయింట్ కర్వ్ అని ఇండికేట్ చేస్తాము. నాన్ లీనియర్గా వస్తుంది. సో దిస్ ఈస్ గ్రాఫికల్ వేరియేషన్ ఆఫ్ వేపర్ ప్రెషర్ విత్ YA. Based on the Raoult's law, solutions are classified into 2 types. Raoult's law ను బేస్ చేసుకొని సొల్యూషన్స్ అనేటువంటివి 2 టైప్స్గా క్లాసిఫై చేయడం జరిగింది. వన్ ఈస్ ఐడియల్ సొల్యూషన్, సెకండ్ వన్ ఈస్ నాన్ ఐడియల్ సొల్యూషన్స్. ఐడియల్ సొల్యూషన్స్ అంటే సొల్యూట్ ప్లస్ సాల్వెంట్ అని చెబుతాము. సొల్యూట్ అనేటువంటిది లిక్విడ్ స్టేట్, సాల్వెంట్ అనేటువంటిది లిక్విడ్ స్టేట్. లిక్విడ్ అంటే వాల్యూమ్ అనే టర్మ్ వస్తుంది. సో ఐడియల్ సొల్యూషన్స్ అంటే అకార్డింగ్ టు రౌల్ట్స్ లా అని పర్ఫెక్ట్గా ఫాలో అయితే ఐడియల్ సొల్యూషన్స్ అని డెల్టా ఎక్స్ మిక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, డెల్టా వి మిక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 వస్తే ఐడియల్ సొల్యూషన్స్ అంటాము. అంటే సొల్యూట్ యొక్క లిక్విడ్ని సాల్వెంట్ యొక్క లిక్విడ్ని మిక్సింగ్ చేసినప్పుడు ఎటువంటి హీట్ అబ్జార్ప్షన్ చేసుకోవడం కానీ హీట్ ఎవాల్వ్ అవ్వడం కానీ జరగదు. దాన్నే డెల్టా ఎక్స్ మిక్సింగ్ ఈక్వల్ టు 0 అని చెప్తాము. డెల్టా వి మిక్స్ ఈజ్ ఈక్వల్ 0 అంటే సొల్యూట్ 10 ml ప్లస్ సాల్వెంట్ 10 ml అనుకోండి, టోటల్ 20 ml వస్తుంది. మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటే అంత క్వాంటిటీ మిక్సింగ్ జరుగుతుంది. సో దీన్నే డెల్టా వి మిక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే 20 ml కంటే లెస్ దెన్ 20 ml కాదు, గ్రేటర్ దెన్ 20 ml కాదు. సో వాల్యూమ్ ఎంతైతే తీసుకున్నారో అది ఈక్వల్కి వస్తుంది. ఆ కేసునే డెల్టా వి మిక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ని చూపిస్తే ఐడియల్ సొల్యూషన్స్ అని చెప్తాము. ఎగ్జాంపుల్స్కి ఐడియల్ సొల్యూషన్స్లలో బెంజీన్ టోలిన్ మిక్సర్ని ఐడియల్ సొల్యూషన్స్ కింద తీసుకుంటాము. ఎన్హెక్సేన్ ఎన్హెప్టెన్ని ఐడియల్ సొల్యూషన్స్కి. అదేవిధంగా అనదర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే క్లోరోబెంజిన్ బ్రోమోబెంజిన్, ఇథైలిన్ బ్రోమో, ఇథైలిన్ క్లోరైడ్, CClO4
SiCl4, N-బ్యూటైల్ క్లోరైడ్, N-బ్యూటైల్ బ్రోమైడ్ వంటి ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా రౌల్స్ లా ఫాలో అవుతాయి. డెల్టా ఎక్స్ అండ్ డెల్టా వి మిక్స్ అనేటువంటిది 0 అవుతుంది. నో హీట్ అబ్జర్వ్డ్, నో హీట్ ఎవాల్వ్డ్, నో ఎక్స్పాన్షన్, నో కాంట్రాక్షన్. ఎంత వాల్యూమ్ ఉంటే అంతే ఉంటుంది. సో వీటిని ఐడియల్ సొల్యూషన్స్ అని ట్రీట్ చేస్తాము. సెకండ్ కేటగిరీ నాన్ ఐడియల్ సొల్యూషన్స్. నాన్ అంటే ఐడియల్ సొల్యూషన్స్కి ఆపోజిట్ ఉండడం. చూడండి, రౌల్స్ లాని ఫాలో అవ్వవు, కాకోకుండా డీవియేషన్స్ అనేటువంటివి జరుగుతాయి. డెల్టా ఎక్స్ నాట్ ఈజ్ ఈక్వల్ టు 0, డెల్టా వి నాట్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే డెల్టా ఎక్స్ అనేటువంటిది గ్రేటర్ దెన్ అవ్వచ్చు లేదా లెస్ దాన్ 0 అవ్వచ్చు. డెల్టా వి అనేటువంటిది లెస్ దాన్ ఆర్ 0, గ్రేటర్ దెన్ ఆర్ 0 అవ్వచ్చు. సో ఈ విధంగా పాజిటివ్ నెగిటివ్ అనేటువంటి డీవియేషన్స్ని చూపిస్తాయి. ఎగ్జాంపుల్స్కి అసిటోన్, ఇథనాల్. సెకండ్ ఎగ్జాంపుల్ వాటర్ ప్లస్ మిథైల్ ఆల్కహాల్, వాటర్ ప్లస్ ఇథైల్ ఆల్కహాల్, అసిటోన్ ప్లస్ బెంజీన్, CCl4 ప్లస్ CH3OH, అనిలిన్ ప్లస్ వాటర్ ఎగ్జాంపుల్స్గా నాన్ ఐడియల్ సొల్యూషన్స్కి తీసుకుంటాము. ఐడియల్ సొల్యూషన్స్కి గ్రాఫ్ అనేటువంటిది చెక్ చేస్తే అకార్డింగ్ టు రౌల్స్ లా 3 ఈక్వేషన్స్ అనేటువంటివి మనం ఫైండ్ అవుట్ చేశాము. పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఏ, పార్షియల్ ప్రెషర్ ఆఫ్ బి, పి టోటల్. సో వీటిని రౌల్స్ లా కిందికి ఈక్వేషన్స్ కిందికి తీసుకుంటాము. వీటిని యూజ్ చేసుకొని గ్రాఫ్ అనేటువంటిది డ్రా చేస్తాము. మీకు టెక్స్ట్ బుక్లలో ఈ విధంగా చూపిస్తున్నారనుకోండి, పి నాట్ ఏ గ్రేటర్ దెన్ పి నాట్ బి అని ఈ గ్రాఫ్కు మీనింగ్. అంటే పి నాట్ ఏ యొక్క వేపర్ ప్రెషర్ హైట్లో ఉంటుంది పి నాట్ బి కంటే. ఇది పి నాట్ ఏ గ్రేటర్ దెన్ పిబి నాట్ అని. అదే గుణ ఈక్వేషన్ అనేటువంటిది ఇప్పుడు చూడండి ఇలా ఉందనుకోండి, పిఏ నాట్ పిబి నాట్ అని. ఇక్కడ పిఏ నాట్ లెస్ దాన్ పిబి నాట్ ఆర్ పిబి నాట్ గ్రేటర్ దాన్ పిబి నాట్. క్లియర్? సో ఈ విధంగా మీకు ఉంటే గ్రాఫ్ అనేటువంటిది ఇలా కిందికి పిబి అనేటువంటిది పైకి ఉంటుంది. సో మీకు టెక్స్ట్ బుక్లలో ఇస్తున్నప్పుడు ఇలా గ్రాఫ్ ఇచ్చారనుకోండి, పిఏ నాట్ గ్రేటర్ దాన్ పిబి అని ఉంటుంది. ఇలా గ్రాఫ్ ఇచ్చారనుకోండి, పిఏ నాట్ లెస్ దాన్ పిబి నాట్ అని ఉంటుంది. సో ఇది మీరు మైండ్లో పెట్టుకోండి. ఈ గ్రాఫ్ డ్రా చేయడం అనేటువంటిది బై హార్డింగ్ చేయకోకుండా మీరు ఓన్గా ఎగ్జామ్స్కి ఇచ్చినప్పుడు ఎలా డ్రా చేయాలి, కాన్సెప్ట్ అనేటువంటిది ఎలా అర్థం చేసుకోవాలి అనే దానికోసం నేను రౌల్స్లా సో ఈ గ్రాఫ్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొంచెం సమయం 10 మినిట్స్ పడుతుంది. క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ తీసుకున్నాను. ఎక్స్ యాక్సిస్ మీద మోల్ ఫ్రాక్షన్ని, వై యాక్సిస్ మీద వేపర్ ప్రెషర్ని తీసుకున్నాను. XA ఈజ్ ఈక్వల్ టు 1 అనుకుంటే 1 ఈక్వేషన్లో XA ఈజ్ ఈక్వల్ 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వేషన్ వచ్చేసి PA ఈజ్ ఈక్వల్ P0A అవుతుంది. కోఆర్డినేషన్ పాయింట్స్ XA ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది, P0A వచ్చింది. సో వీటిని X అండ్ Y మీద సబ్స్టిట్యూట్ చేసుకుంటే XA ఈజ్ ఈక్వల్ టు 1, P0A ఈజ్ ఈక్వల్ Y యాక్సిస్ మీద ఇండికేట్ చేసుకున్నాను. నెక్స్ట్ XA ఈజ్ ఈక్వల్ టు 1 అయితే XB ఈజ్ ఈక్వల్ 0 అవుతుంది. ఇక్కడ నుంచి ఈ కేసుకు వస్తే XA ఈజ్ ఈక్వల్ టు 1, ఇక్కడ XA ఈజ్ ఈక్వల్ 0 అవుతుంది. అదే XB ఈజ్ ఈక్వల్ టు
1 అవుతుంది. సో మోల్ ఫ్రాక్షన్ వాల్యూస్ అనేటువంటివి 0, 1 మధ్యలో బిట్వీన్లో ఉంటాయి. సో ఇక్కడ మనం XA ఈజ్ ఈక్వల్ 0 సబ్స్టిట్యూట్ చేస్తే P ఆఫ్ A ఈజ్ ఈక్వల్ 0 వస్తుంది. 0,0. సో ఇక్కడ ఈ పాయింట్ని 0,0కి ఇండికేట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ 2 ఎండ్ పాయింట్స్ని జాయింట్ చేస్తే మీరు స్కేల్ తీసుకోండి. స్కేల్ తీసుకొని ఇలా 2 పాయింట్స్ని జాయింట్ చేయండి. ఇలా స్ట్రెయిట్ లైన్ అనేటువంటిది జాయినింగ్కి సరిపోతుంది. సెకండ్ వన్ PB కేస్ చూసుకుంటే X డైరెక్షన్ అండ్ Y డైరెక్షన్లో వేపర్ ప్రెషర్ తీసుకుంటే XB ఈజ్ ఈక్వల్ 1. XBని 1గా తీసుకుంటే PB ఈజ్ ఈక్వల్ PB0 అవుతుంది. సో కోఆర్డినేట్ పాయింట్స్ 1, PB0. సో 1 అన్నాము ఇక్కడ. XB ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ నుంచి PB0 వస్తుంది. PA0 గ్రేటర్ దెన్ PB0 కాబట్టి ఏ కంటే B అనేటువంటి వేపర్ ప్రెషర్ కొంచెం డౌన్ లేక్ తీసుకోవాలి. సో ఇక్కడ PB0B అని తీసుకున్నాను. నెక్స్ట్ XB ఈజ్ ఈక్వల్ 0 తీసుకుంటే 0 ఈజ్ ఈక్వల్ సబ్స్టిట్యూట్ చేస్తే PB ఈజ్ ఈక్వల్ 0 అవుతుంది. 0,0. సో పాయింట్ ఏమవుతుంది, ఇక్కడికి వస్తుంది. సో PB0 XBని జాయిన్ చేస్తే స్కేల్ తీసుకొని ఇలా ఫామ్ అవుతుంది. సో మీరు అబ్జర్వ్ చేయండి, దీన్ని PB ఈజ్ ఈక్వల్ XB ఇంటూ PB0 అని చెప్తాము. దీని PA ఈజ్ ఈక్వల్ P0A ఇంటూ XA అని చెప్తాము. ఇక్కడ P టోటల్కి అబ్జర్వ్ చేస్తే P టోటల్ ఈజ్ ఈక్వల్ టు P టోటల్లో XA ఈజ్ ఈక్వల్ 1 అనుకోండి. అప్పుడు P టోటల్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, PT ఈజ్ ఈక్వల్ P0B మైనస్ P0B ప్లస్ P0A మైనస్ P0B. P0B క్యాన్సల్, P0A వస్తుంది. సో కోఆర్డినేట్స్ వచ్చేసి P0A. సో XA ఈజ్ ఈక్వల్ టు 1, P0A వస్తుంది. సో పాయింట్ పెట్టుకున్నాం. నెక్స్ట్ XA ఈజ్ ఈక్వల్ 0 పెట్టుకుంటే XA ఈజ్ ఈక్వల్ 0 పెట్టుకున్నప్పుడు PT ఈజ్ ఈక్వల్ P0B ప్లస్ P0A మైనస్ P0B ఇంటూ 0. 0 ఇంటూ ఎనీథింగ్ 0, P0B అవుతుంది. PT ఈజ్ ఈక్వల్ P0B. కోఆర్డినేషన్ పాయింట్స్ వచ్చేసి 0, P0B. సో వీటిని ఇండికేట్ చేస్తే XA ఈజ్ ఈక్వల్ టు 0, y యాక్సిస్ మీద P0B. సో ఇప్పుడు P టోటల్ని 2 లైన్స్ని జాయిన్ చేస్తే ఇలా ఫామ్ అవుతుంది. దీనే P టోటల్ ఈజ్ ఈక్వల్ PA ప్లస్ PB అని నోట్ చేస్తాము. సో ఈ విధంగా మీకు టెక్స్ట్ బుక్లలో ఇచ్చినటువంటి గ్రాఫ్ ఐడియల్ సొల్యూషన్స్ మీద PA గ్రేటర్ దెన్ PB0కి డ్రా చేసుకుండే వే ఆఫ్ మెథడ్. ఐడియల్ సొల్యూషన్స్ వర్సెస్ నాన్ ఐడియల్ సొల్యూషన్స్. ఏ అనే సొల్యూట్ని B అనే సాల్వెంట్ లేకి మిక్స్ చేస్తున్నప్పుడు వాటి యొక్క మిక్సింగ్ జరిగినప్పుడు గామా ఈక్వల్ టు 1 అంటే యాక్టివిటీ కోఎఫిషియంట్ అంటే చూడండి, ఎటువంటి డీవియేషన్ లేకోకుండా ఇక్కడ ఈక్వల్గా సొల్యూట్ అండ్ సాల్వెంట్ యొక్క పార్టికల్స్ ఈక్వల్ అట్రాక్షన్ జరిగితే అప్పుడు గామా ఈజ్ ఈక్వల్ 1 అని చెప్తాము. అలా జరిగితే ఆ కేస్ని ఐడియల్ మిక్చర్స్ అని, అదే సొల్యూట్ అనేటువంటిది సాల్వెంట్లోకి మిక్స్ అయినప్పుడు AB
రిపల్సివ్ ఇంటరాక్షన్స్ అనేటువంటివి ఎక్కువ ఉన్నప్పుడు గామా గ్రేటర్ దెన్ 1 అవుతుంది. సో అప్పుడు దాని నాన్ ఐడియల్ మిక్చర్ అని చెప్తాము. సో ఈ విధంగా ఐడియల్ సొల్యూషన్స్ అంటే గామా ఈక్వల్ టు 1, నాన్ ఐడియల్ సొల్యూషన్స్ అంటే గామా గ్రేటర్ దెన్ 1. నాన్ ఐడియల్ సొల్యూషన్స్ అనేటువంటివి గామా వాల్యూ అనేటువంటిది గామా ఈక్వల్ వస్తే ఐడియల్ అని, గామా అనేటువంటిది గ్రేటర్ దెన్ 1 లెస్ దెన్ 1 వస్తే డీవియేషన్స్ అని మాట్లాడతాము. గ్రేటర్ దెన్ 1 అయినప్పుడు పాజిటివ్ డీవియేషన్ అని, లెస్ దెన్ 1 అయినప్పుడు నెగిటివ్ డీవియేషన్స్ అని ఫామ్ అవుతాయి. సో పాజిటివ్ డీవియేషన్స్ అంటే మాలిక్యూల్స్ మధ్యన రిపెల్స్ ఈచ్ అదర్. మనం ఏ అనేటువంటి బి అనేటువంటి సొల్యూట్ని సాల్వెంట్లోకి డిప్ చేశాము. ఈ మాలిక్యూల్స్ మధ్యన ఒకదానికొకటి రిపెల్ అవుతూ ఉంటాయి. అటువంటివి ఎక్కువ ఉంటే గామా వాల్యూ గ్రేటర్ దెన్ 1 వస్తుంది. సో వేపర్ ప్రెషర్ అనేటువంటిది హై ఉంటుంది. ఎగ్జాంపుల్స్కి ఇథనాల్ ప్లస్ అసిటోన్ కేసు తీసుకున్నప్పుడు ఇథనాల్ అసిటోన్ మధ్యన రిపల్షన్స్ అనేటువంటివి ఎక్కువ ఉంటాయి. వేపర్ ప్రెషర్ అనేటువంటిది అనుకున్న వాటికంటే ఎక్కువ వస్తుంది. కాబట్టి దీని పాజిటివ్ డీవియేషన్ అని చెప్తాము. అదే మాలిక్యూల్స్ మధ్యన అట్రాక్షన్స్ అనేటువంటివి ఒకదానికొకటి ఏ బి మధ్యలో అట్రాక్షన్స్ మోర్ అట్రాక్షన్స్ ఉంటాయి. వేపర్ ప్రెషర్ అనేటువంటిది అన్నది ఈజీగా రాదు. అనుకున్న వాటికంటే వేపర్ ప్రెషర్ లో వస్తుంది. సో నెగిటివ్ డీవియేషన్ అని చెప్తాము. దీనికి అసిటోన్ ప్లస్ క్లోరోఫామ్ బెస్ట్ ఎగ్జాంపుల్స్. దీన్నే మిక్చర్ టైప్లో చూసుకుంటే నాన్ ఐడియల్ మిక్చర్ తీసుకున్నప్పుడు ఏ తీసుకున్నాను, బి తీసుకున్నాను. ఏబి మధ్యలో అట్రాక్షన్స్ అనేటువంటివి వీక్గా ఉంటే పాజిటివ్ డీవియేషన్ వస్తుంది. అదే ఏబి మధ్యన అట్రాక్షన్స్ అనేటువంటివి స్ట్రాంగ్గా ఉంటే నెగిటివ్ డీవియేషన్ వస్తుంది. అంటే ఇక్కడ చూడండి, ఏబి అనేటువంటివి వీక్ ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ ఉండడం చేత సర్ఫేస్ నుంచి ఈజీగా వేపర్ ఫేజ్ అనేటువంటిది వస్తుంది. అంటే అనుకున్న వాల్యూ కంటే మోర్ వాల్యూ వస్తుంది, పాజిటివ్ అని చెప్తాము. నెగిటివ్ అంటే స్ట్రాంగ్ ఉండడం చేత వేపర్ ప్రెషర్ అనేటువంటిది తక్కువగా ఉంటుంది. అనుకున్న దానికంటే తక్కువగా మనకి డీవియేషన్ జరుగుతుంది. దీన్నే నెగిటివ్ డీవియేషన్ అని చెప్తాము. నాన్ ఐడియల్ సొల్యూషన్స్ ని రియల్ సొల్యూషన్స్ అని చెప్తాము. సో నాన్ ఐడియల్ అంటే ఏమని చెప్పాం? డెల్టా వి మిక్స్ నాట్ ఈజ్ ఈక్వల్ టు 0, డెల్టా హెచ్ మిక్స్ నాట్ ఈజ్ ఈక్వల్ టు 0 ఉండి, అదేవిధంగా రౌల్స్ లాని ఫాలో కాకపోతే దాటిని నాన్ ఐడియల్ సొల్యూషన్స్ అని చెప్తాము. సో ఈ ప్రాపర్టీస్ అన్ని ఏవైతే చూపిస్తాయో నాన్ ఐడియల్ సొల్యూషన్స్ అని, వీటిని రియల్ సొల్యూషన్స్ అని నేమ్ ఇవ్వడం జరిగింది. సో వాట్ ఈజ్ రియల్ సొల్యూషన్స్? రియల్ సొల్యూషన్స్ ఆల్సో నోన్ యాజ్ నాన్ ఐడియల్ సొల్యూషన్స్ ఆర్ మిక్సర్స్ ఆఫ్ 2 or more substances do not obey Raoult's law across all concentration due to differences in the intermolecular interactions. Raoult's law ni follow కాకపోతే వాటిని నాన్ ఐడియల్ సొల్యూషన్స్, వాటిని రియల్ సొల్యూషన్స్ అని చెబుతాము. పాజిటివ్ డీవియేషన్, నెగిటివ్ డీవియేషన్ అని చెప్పాం. పాజిటివ్ డీవియేషన్ అనేటువంటిది ఎటువంటి కాంబినేషన్ తీసుకున్నప్పుడు వస్తుంది? ఎగ్జాంపుల్ చెక్ చేస్తే కాన్సెప్టువలైజ్ క్వశ్చన్స్ లో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మిక్చర్ ఫాలో ది పాజిటివ్ డీవియేషన్ ఆర్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సబ్స్టెన్సెస్ ఫాలో ది నెగిటివ్ డీవియేషన్ అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. సో పాజిటివ్ డీవియేషన్ అన్నప్పుడు వీక్ అట్రాక్షన్స్ అనేటువంటివి ఏబి మధ్యన ఉంటాయి, వాటిని పాజిటివ్ డీవియేషన్స్ అని. ఆ పాజిటివ్ డీవియేషన్ ఎగ్జాంపుల్స్కి ఇథనాల్ ప్లస్ క్లోరోఫామ్, అనదర్ వన్ కార్బన్ డైసల్ఫైడ్,
అసిటోన్. అనదర్ ఎగ్జాంపుల్ బెంజిన్ ప్లస్ ఇథనాల్. ఇటువంటి ఎగ్జాంపుల్స్ అనేటువంటివి మెజారిటీ పాజిటివ్ డీవియేషన్ చూపిస్తాయి. నెగిటివ్ డీవియేషన్ ఎగ్జాంపుల్ చెక్ చేసుకుంటే క్లోరోఫామ్ ప్లస్ అసిటోన్, వాటర్ ప్లస్ నైట్రిక్ యాసిడ్, అసిటిక్ యాసిడ్ ప్లస్ పిరిడిన్ నెగిటివ్ డీవియేషన్ ని చూపిస్తాయి. ఈ నెగిటివ్ డీవియేషన్ చూపించేటువంటి సొల్యూషన్స్ అనేటువంటివి వాటినే అజియోట్రోప్స్ అని పిలుస్తాము. ఈ కాన్సెప్ట్ని సపరేట్గా డిస్కస్ చేద్దాము. పాజిటివ్ డీవియేషన్, నెగిటివ్ డీవియేషన్. జనరల్గా మనకి ఏ మిక్చర్ బి మిక్చర్ తీసుకున్నప్పుడు ఎక్స్ యాక్సిస్లో మోల్ ఫ్రాక్షన్స్, వై డైరెక్షన్లో ప్రెజర్ తీసుకుంటే ఐడియల్ సొల్యూషన్ ఈక్వేషన్లో తీసుకున్నప్పుడు స్ట్రైట్ లైన్ అనేటువంటిది ఫామ్ అవుతుంది. పాజిటివ్ డీవియేషన్ అంటే ఐడియల్ సొల్యూషన్స్లో వచ్చినటువంటి దానికి డీవియేషన్ జరగాలి. ఎలా జరగాలి అంటే చూడండి, పాజిటివ్ డీవియేషన్ అంటే ఎగ్జాంపుల్స్కి అసిటోన్, ఇథనాల్ తీసుకున్నాను. ఈ అసిటోన్, ఇథనాల్ మధ్యన వీక్ ఇంటరాక్షన్స్ అనేటువంటివి ఉంటాయి. ఈ వీక్ ఇంటరాక్షన్స్ ఉండడం వలన వేపర్ ప్రెషర్ అనేటువంటిది ఎక్కువ జరుగుతుంది అనుకున్న వాటికంటే. కాబట్టి ఇలా స్ట్రైట్ లైన్ కాకోకుండా ఐడియల్ ఈక్వేషన్స్కి అబోవ్ వస్తుంది. అంటే అనుకున్న వాటికంటే ఎక్కువ వేపర్ ప్రెషర్ డెవలప్ అవుతుంది. అప్పుడు మనకి ఇలా అబోవ్ ది లైన్కి కర్వ్ ఫామ్ అవుతుంది. దీన్నే పాజిటివ్ డీవియేషన్ అని చెప్తాము. ఎగ్జాంపుల్స్కి అసిటోన్ ప్లస్ ఇథనాల్ తీసుకున్నప్పుడు పాజిటివ్ డీవియేషన్ కేసు వస్తుంది. ఇక్కడ డెల్టా హెచ్ గ్రేటర్ దెన్ 0 అంటాం. ఎంథాల్పీ చేంజ్ అనేటువంటిది పాజిటివ్ వాల్యూ వస్తుంది. సో ఎంథాల్పీ చేంజ్ పాజిటివ్ అంటే ఎండోథర్మిక్ రియాక్షన్స్, హీట్ అనేటువంటిది అబ్జార్ప్షన్ జరుగుతుంది. డెల్టా ఎస్ ఎంట్రోపీ అనేటువంటిది, డిజార్డర్ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ నెగిటివ్ డీవియేషన్. నెగిటివ్ డీవియేషన్ అన్నప్పుడు అట్రాక్షన్స్ అనేటువంటివి ఏ బి మాలిక్యూల్స్ మధ్యన స్ట్రాంగ్ అట్రాక్షన్స్ ఉంటాయి. హైడ్రోజన్ బాండ్స్ ఆర్ ఇంటర్మాలిక్యులర్ అట్రాక్షన్స్ అనేటువంటివి. అసిటోన్ అండ్ క్లోరోఫామ్కి హైడ్రోజన్ బాండ్ అనేటువంటిది ఫామ్ అయిపోయి వీటి మధ్యన స్ట్రాంగ్ రిలేషన్ అనేటువంటిది ఉంటుంది. దీన్ని బ్రేక్ చేయడానికి మోర్ ఎనర్జీ రిక్వైర్ అవుతుంది. ఇవి లెస్ ఎవాపరేషన్ అనేటువంటివి వేపర్ ప్రెషర్ అనేటువంటిది చూపిస్తుంది. కాబట్టి అనుకున్న వాటికంటే తక్కువ వేపర్ ప్రెషర్ రిలీజ్ చేస్తాయి. సో ఐడియల్గా రావాల్సిన వేపర్ ప్రెషర్ కంటే చాలా తక్కువగా బిలో ది వేపర్ ప్రెషర్ అనేటువంటిది వస్తుంది ఐడియల్ గ్యాస్ కంటే. అందుకే లైన్ అనేటువంటిది డౌన్కి డీవియేట్ అవుతుంది. దీన్నే నెగిటివ్ డీవియేషన్ అని చెప్తాము. ఈ కేసులో డెల్టా హెచ్ నెగిటివ్ అవుతుంది. సో దీన్నే ఎగ్జోథర్మిక్ రియాక్షన్స్ అని చెప్తాము. హీట్ అనేటువంటిది రిలీజ్ జరుగుతుంది. సో డెల్టా ఎస్ అనేటువంటిది స్ట్రాంగ్ అట్రాక్షన్స్ ఉండడం వలన డిజార్డర్ అనేటువంటిది లెస్ అయిపోతుంది. సో దిస్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ పాజిటివ్ డీవియేషన్ అండ్ నెగిటివ్ డీవియేషన్. రౌల్స్ లా మీద పాజిటివ్ నెగిటివ్ డీవియేషన్ అండ్ వేపర్ ఫేజ్ లిక్విడ్ ఫేజ్ మీద ప్రాబ్లమ్స్ అనేటువంటివి చెక్ చేసుకుంటే ఐడియల్ సొల్యూషన్స్, నాన్ ఐడియల్ సొల్యూషన్స్, రియల్ సొల్యూషన్స్ మీద ఏ విధంగా నేషనల్ ఎగ్జామినేషన్స్లలో ఐఐటి, జేఈఈ, నీట్ వంటి వాటిలో అడుగుతారు అనేటువంటిది స్టేట్మెంట్ ఆర్ అప్లికేషన్ ప్రాబ్లమ్స్ చూస్తే రౌల్స్ లా ఈజ్ అప్లికబుల్ టు విచ్ టైప్ ఆఫ్ సొల్యూషన్స్. రౌల్స్ లా అనేటువంటిది కింద ఇచ్చినటువంటి వాటిలో వేటికి అప్లికబుల్ అవుతుంది. ఏం చెప్పాం స్టేట్మెంట్లో? ఐడియల్ సొల్యూషన్స్. ఐడియల్ సొల్యూషన్స్కి రౌల్స్ లా అనేటువంటిది అప్లికబుల్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. Problematic question on Raoult's law. The vapor pressure of a pure benzene is 640 mmHg at 25 degrees centigrade. If 2 mole of
non-volatile solute is added 8 mole of benzene. What is the vapor pressure of the solution? ఆప్షన్స్ 4 ఆప్షన్స్ ఇచ్చాడు. కరెక్ట్ ఆప్షన్ అనేటువంటిది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ ప్రాబ్లం చూడంగానే వేపర్ ప్రెషర్ అని చెప్తున్నారు. వేపర్ ప్రెషర్ అంటే రౌల్స్ లా కిందికి తీసుకుంటాము. అకార్డింగ్ టు రౌల్స్ లా P of total is equal to X of A P నాట్ A అవుతుంది. సో ఇక్కడ రౌల్స్ లా అనేటువంటిది సాల్వెంట్ సొల్యూట్కి రెండింటికి చెక్ చేస్తాం. మిక్చర్లో P టోటల్ ఇజ్ ఈక్వల్ P నాట్ A P నాట్ B. X సాల్వెంట్ అనేటువంటిది ఇక్కడ చూసుకుంటే 8 moles ఆఫ్ బెంజీన్, 2 moles ఆఫ్ నాన్ వోలటైల్. సో A B అనేటువంటి కాంబినేషన్లో బెంజీన్కి ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో 8 డివైడెడ్ బై 8 ప్లస్ 2 N ఆఫ్ A బై N ఆఫ్ A ప్లస్ N ఆఫ్ B అంటే మోల్ ఫ్రాక్షన్ కిందికి తీసుకుంటాము. సో సాల్వెంట్ వచ్చేసి బెంజీన్, సొల్యూట్ వచ్చేసి నాన్ వోలటైల్. 8 డివైడెడ్ బై 8 ప్లస్ 2 8 డివైడెడ్ బై 10. సో P నాట్ సాల్వెంట్ బెంజీన్కి వచ్చేసి 640 ఇంటూ 640. వీటిని సింప్లిఫై చేస్తే 8 డివైడెడ్ బై 10 0.8 ఇంటూ 640 ఈజ్ ఈక్వల్ 512 mm ఆఫ్ Hg వస్తుంది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ ట్రూ ఫర్ ఐడియల్ సొల్యూషన్స్? ఐడియల్ సొల్యూషన్స్ అంటే డెల్టా ఎక్స్ మిక్స్ ఈజ్ ఈక్వల్ 0 ఉంటుంది, డెల్టా వి మిక్స్ 0 ఉంటుంది, రౌల్స్ లాని ఫాలో అవుతాయి. సో ఇవన్నీ కూడా రౌల్స్ లాను ఫాలో అవుతాయి. కానేటువంటివి ఏంటివి అని అంటున్నారు. సో లార్జ్ పాజిటివ్ డీవియేషన్ ఫ్రమ్ రౌల్స్ లా, లార్జ్ అనేటువంటిది ఉండదు, మినిమం డీవియేషన్ అనేటువంటిదే ఉంటుంది. కాబట్టి ఆప్షన్ డి కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. ద వేపర్ ప్రెషర్ ఆఫ్ ఏ ప్యూర్ లిక్విడ్ 500 mm of Hg and that pure liquid B 400 mm of Hg. In a ideal solution containing 0.6 mole of A, 0.4 mole of B, the total vapor pressure. సో ప్రాబ్లంలో ఏమి ఇచ్చారు? P టోటల్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. విచ్ వన్ ఈజ్ కరెక్ట్ అని మనం ఆప్షన్ ఇవ్వాలి. సో P టోటల్ ఈజ్ ఈక్వల్ వేపర్ ప్రెషర్ అంటే రౌల్స్ లా, కాబట్టి రౌల్స్ లా ఈజ్ ఈక్వల్ P టోటల్ ఈజ్ ఈక్వల్ PA ప్లస్ PB. PA అంటే XA ఇంటూ P నాట్ A, PB అంటే XB ఇంటూ P నాట్ B. సో XA అంటే N ఆఫ్ A బై N ఆఫ్ A ప్లస్ N ఆఫ్ B అని చెప్తాము. సో N ఆఫ్ A అంటే ఇక్కడ ఏమిచ్చారు? 0.6 moles ఇచ్చారు. X ఆఫ్ A 0.6, X ఆఫ్ B 0.4 సబ్స్టిట్యూట్ చేసుకుంటే P ఆఫ్ A అంటే 500, P నాట్ B అంటే 400 సబ్స్టిట్యూట్ చేసుకుంటే 0.6 ఇంటూ 500 300, 0.4 ఇంటూ 400 160, 300 ప్లస్ 160 ఈజ్ ఈక్వల్ 46 mm Hg. సో ఈ విధంగా రౌల్స్ లాలో ఏమిచ్చారు, ఏమి ఫైండ్ అవుట్ చేయమంటున్నారు అనేటువంటి కాన్సెప్ట్ మైండ్లో పెట్టుకొని ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఈజీగా మీరు ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయగలరు. ఇన్ ఏ బైనరీ సొల్యూషన్ volatile liquid A and B, if component B has higher vapor pressure than A, the vapor phase will be. ఇక్కడ మిక్చర్ అనేటువంటిది బైనరీ సొల్యూషన్స్ ఇచ్చారు. 1 వచ్చేసి volatile A అనే దానికి volatile నేచర్ ఉంది, B అనే దానికి volatile నేచర్ ఉంది. సో ఇక్కడ కేసు వచ్చేసి B హ్యాస్ హయ్యర్ వేపర్ ప్రెషర్, B అనేటువంటిది హయ్యర్ వేపర్ ప్రెషర్ ఇస్తుంది. హై వేపర్ ప్రెషర్ అంటే ఇచ్చినప్పుడు అంటే ఏ కంటే B హై వేపర్ ప్రెషర్ ఇస్తుంది అని చెప్పారు. ఈ స్టేట్మెంట్ బేస్ చేసుకొని వేపర్ ఫేజ్ అనేటువంటిది ఏమవుతుంది? సో హయ్యర్ కాన్సంట్రేషన్ B ఉంటుంది,
కాబట్టి రిచర్ ఇన్ బి అవుతుంది. ఆప్షన్ బి కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. ఏ సొల్యూషన్ deviates positively from Raoult's law, this implies. సో పాజిటివ్ డీవియేషన్ అనేటువంటిది వచ్చినప్పుడు మాలిక్యూల్స్ మధ్యన అట్రాక్షన్స్ అనేటువంటివి ఏ విధంగా ఉంటాయి? అట్రాక్షన్స్ అనేటువంటివి వీక్ అట్రాక్షన్స్ అనేటువంటివి ఏబి మధ్యన ఉంటాయి. దీన్నే పాజిటివ్ డీవియేషన్ స్టేట్మెంట్ కిందకి చెప్పాము. సో ఇచ్చినటువంటి ఆప్షన్లో ఎక్కడుంది వీక్ అనేటువంటిది? ఆప్షన్ బి కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. The vapor pressure of a pure liquid A 300 mm Hg and the pure liquid B is 450 mm Hg at 25 degrees centigrade. In a mixture 1 mole A 2 mole of B, the partial pressure of A. సో ఇక్కడ వేపర్ ప్రెషర్ అన్నారు. రౌల్ట్స్ లా రిలేటెడ్ గా ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరిగింది. ఫైండ్ అవుట్ చేయమనిసింది పార్షల్ ప్రెషర్ ఆఫ్ ఏ ఫైండ్ అవుట్ చేయాలి అంటున్నారు. సో అబ్జర్వేషన్ చేసుకుంటే మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ ఇజ్ ఈక్వల్ టు ఏమిచ్చారు ఇక్కడ 1 మోల్ ఆఫ్ ఏ 1 డివైడెడ్ బై ఏ ప్లస్ బి 1 ప్లస్ 2 ఇజ్ ఈక్వల్ 1/3 అవుతుంది. పార్షల్ ప్రెషర్ ఆఫ్ ఏ అంటే మోల్ ఫ్రాక్షన్ ఇంటూ పి నాట్ ఏ. సో ఇక్కడ పార్షల్ ప్రెషర్ ఆఫ్ ఏకి ఫైండ్ అవుట్ చేయమంటే మోల్ ఫ్రాక్షన్ 1/3 పి నాట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 300. సో సింప్లిఫై చేస్తే 100 mm ఆఫ్ హెచ్జి వస్తుంది. సో రౌల్ట్స్ లా బేస్ చేసుకొని ప్రాబ్లమ్స్ని గివెన్ ఇచ్చినటువంటి పాయింట్స్ ఏంటివి, ఫైండ్ అవుట్ చేయవలసినటువంటి పాయింట్ ఏంటి అనేటువంటిది సబ్స్టిట్యూషన్ చేసుకుంటే ఈజీగా మీరు ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలరు. నెగిటివ్ డీవియేషన్ తీసుకున్నప్పుడు ఆ మిక్చర్స్ అనేటువంటివి అజియోట్రోపిక్ నేచర్ని చూపిస్తాయి. వాట్ ఈస్ అజియోట్రోపీ? అజియోట్రోపీ అనగా నాన్ ఐడియల్ మిక్చర్స్ అని చెప్తాము. ఈక్వల్ వేపర్ అండ్ లిక్విడ్ కాంపోజిషన్ బేస్ చేసుకొని డిస్కస్ చేస్తాము. డిస్టిలేషన్ అనేటువంటిది ఉండదు. స్పెసిఫిక్ ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ ద్వారా వీటిని సపరేట్ చేస్తాము. ప్రీవియస్ ఐడియల్ సొల్యూషన్స్లో చూసుకున్నప్పుడు వేపర్ ఫేజ్ అనేటువంటివి ఈక్వల్గా ఉంటాయి అనేటువంటిది మనం పాయింట్ చదవలేదు. ఏ అనేటువంటిది హై ఉండి బి అనేటువంటిది లో వేపర్ ఫేజ్ ఉంటుంది, లేదా వైస్ వర్సా ఉండవచ్చు. ఇక్కడ ఐడియల్ కిందికి చదువుకున్నటువంటి పాయింట్. అదే అజియోట్రోపిక్ మిక్సర్స్కి వస్తే నెగిటివ్ డీవియేషన్స్లో ఈక్వల్ వేపర్ ప్రెషర్ని చూపిస్తాయి. అంటే ఏ అనేటువంటిది 10 వేపర్ ప్రెషర్ ఇస్తే బి అనేటువంటిది 10 వేపర్ ప్రెషర్ ఇస్తుంది. సో ఇటువంటి కేసుని ఈక్వల్ వేపర్ ప్రెషర్ ఇచ్చేటువంటి మిక్చర్స్ అని చెప్తాము. సో ఇక్కడ మనకి నెగిటివ్ డీవియేషన్లో ఈక్వల్ వేపర్ ప్రెషర్ అనేటువంటివి సమ్ పర్టికులర్ ఎగ్జాంపుల్స్ అనేటువంటివి ఎగ్జిబిట్ చేస్తాయి. వాటిని ఇన్ డీటెయిల్డ్గా చెక్ చేస్తే అజియోట్రోప్ అనే వర్డ్ని గ్రీక్ వర్డ్ నుంచి డిరైవ్ చేయడం జరిగింది. ఇక్కడ ఏ అంటే నాట్ అని, జియో అంటే టు బాయిల్ అని, ట్రోప్ అంటే టు చేంజ్ ఆర్ టు టర్న్ అని. సో అజియోట్రోప్ మీన్స్ ఇన్ గ్రీక్ వర్డ్ నాట్ బాయిలింగ్ విత్ చేంజ్. బాయిలింగ్ పాయింట్ చేసినా కూడా చేంజ్ అనేటువంటిది జరగదు. సో దిస్ ఈస్ అజియోట్రోపిక్ మిక్చర్ నేచర్. టైప్స్ ఆఫ్ అజియోట్రోప్స్. అజియోట్రోప్స్ అంటే డెఫినేషన్ చూసాము. వీటి యొక్క అజియోట్రోప్ యొక్క నేచర్ బేస్ చేసుకొని 2 టైప్స్గా సొల్యూషన్స్ని క్లాసిఫై చేస్తాము. వన్ ఈస్ మినిమం బాయిలింగ్ పాయింట్ అజియోట్రోప్స్, సెకండ్ వన్ ఈస్ మ్యాక్సిమం బాయిలింగ్ పాయింట్ అజియోట్రోప్స్. మినిమం బాయిలింగ్ పాయింట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్కి అసిటోన్ ప్లస్ ఇథనాల్ కేస్ చూసుకున్నప్పుడు అసిటోన్ యొక్క బాయిలింగ్ పాయింట్ 56 డిగ్రీ సెంటిగ్రేడ్, ఇథనాల్ యొక్క బాయిలింగ్ పాయింట్ 78 డిగ్రీ సెంటిగ్రేడ్. ఈ 2 మిక్చర్స్ అనేటువంటివి తీసుకున్నప్పుడు మినిమం బాయిలింగ్ పాయింట్ దగ్గరనే అవి వేపర్ ఫేజ్కి వస్తాయి. సో బాయిల్స్ బిలో
ఎనీ ప్యూర్ కాంపోనెంట్ తీసుకుంటే పాజిటివ్ డీవియేషన్స్ వస్తాయి. పాజిటివ్ డీవియేషన్స్ అంటే వీక్ ఏబి ఇంట్రాక్షన్స్ ఉంటాయి. సో అసిటోన్ ప్లస్ ఇథనాల్లో మినిమం బాయిలింగ్ పాయింట్ అంటే 56-78 దగ్గర ఈజ్ ఈక్వల్ టు మినిమం బాయిలింగ్ పాయింట్ 55 డిగ్రీ సెంటిగ్రేడ్ తీసుకుంటే ఈ డిగ్రీ దగ్గరనే ఈ మిక్చర్స్ అనేటువంటివి వేపర్ ఫేజ్ కన్వర్ట్ అవుతాయి. నెక్స్ట్ మ్యాక్సిమం బాయిలింగ్ పాయింట్. ఎగ్జాంపుల్స్కి అసిటోన్ ప్లస్ క్లోరోఫామ్. అసిటోన్ అంటే 56 బాయిలింగ్ పాయింట్, క్లోరోఫామ్ అంటే 61 డిగ్రీ సెంటిగ్రేడ్. ఈ టూ మిక్సర్స్ తీసుకున్నప్పుడు మ్యాక్సిమం బాయిలింగ్ పాయింట్ దగ్గర అంటే అసిటోన్ క్లోరోఫామ్ దగ్గర స్ట్రాంగ్ అట్రాక్షన్స్ అనేటువంటివి ఉంటాయి. ఈ స్ట్రాంగ్ అట్రాక్షన్స్ ని బ్రేక్ చేస్తూ హీట్ అప్లై చేసినప్పుడు ఇక్కడ ఇచ్చినటువంటి బోత్ బాయిలింగ్ పాయింట్ రీచ్ అయినా కూడా వేపర్ ఫేజ్ అనేటువంటిది రాదు. వీటికంటే బాయిలింగ్ పాయింట్ గ్రేటర్ ఇవ్వాలి. 70 డిగ్రీ సెంటిగ్రేడ్ ఇస్తే అప్పుడు ఆ మిక్చర్లో నుంచి వేపర్ అనేటువంటిది వస్తుంది. ఈ కేసునే మ్యాక్సిమం బాయిలింగ్ పాయింట్ అజియోట్రోప్స్ మిక్చర్స్ అని చెప్తాము. సో ఇప్పటి వరకు పాజిటివ్ డీవియేషన్, నెగిటివ్ డీవియేషన్, అజియోట్రోపిక్ నెగిటివ్ డీవియేషన్, అజియోట్రోపిక్ పాజిటివ్ డీవియేషన్ గురించి డిస్కస్ చేసుకున్నాము. వాటిని ఒకే గ్రాఫ్లో ఇండికేట్ చేస్తే ఇక్కడ P0A లెస్ దాన్ P0B కేసులో తీసుకున్నాను. సో P0A అనేటువంటిది P0B అనేటువంటిది చూసుకుంటే P0A డౌన్లో ఉంటుంది, P0B అప్పర్లో ఉంటుంది. సో ఈ విధంగా తీసుకున్నప్పుడు రౌల్స్ లా అంటే స్ట్రెయిట్ లైన్ వస్తుంది. నెగిటివ్ డీవియేషన్ అంటే దీనికి బిలో ఎగ్జిట్ అవుతే నెగిటివ్ డీవియేషన్ అని, అబోవ్ ఎగ్జిస్ట్ అయితే పాజిటివ్ డీవియేషన్ అని తీసుకుంటాము. సో దిస్ ఈస్ గ్రాఫికల్ వేరియేషన్ బిట్వీన్ పాజిటివ్, నెగిటివ్ అండ్ రౌల్స్ లా. రియల్ వరల్డ్ అప్లికేషన్స్ ఆఫ్ రౌల్స్ లా. రౌల్స్ లాను బేస్ చేసుకొని మనం చూస్తున్నటువంటి రియల్ వరల్డ్ లో ఎక్కడెక్కడ యూజ్ చేస్తూ ఉంటాము. సో ఫస్ట్ అప్లికేషన్ ఫ్రాక్షనల్ డిస్టిలేషన్. క్రూడ్ ఆయిల్ నుంచి సపరేట్గా ఆయిల్స్ని మీథేన్ గ్యాస్, పెట్రోల్, డీజిల్ వంటివి ఫ్యూయల్స్ని సపరేట్ చేయాలి అన్నప్పుడు నార్మల్ డిస్టిలేషన్ అనేటువంటిది అప్లికబుల్ కాదు. ఇక్కడ ఈక్వల్ ఎవాపరేషన్ అనేటువంటిది జరుగుతుంది. సో డీజిల్, పెట్రోల్ అనేటువంటిది ఈక్వల్ ఎవాపరేషన్ జరిగి సపరేట్ చేయాలన్నప్పుడు డిఫికల్టీ అవుతుంది. కాబట్టి ఫ్రాక్షనల్ ఎవాపరేషన్ కేసు తీసుకొని డిఫరెన్స్ బాయిలింగ్ పాయింట్లో ఎవాపరేషన్ ద్వారా బయటకు వచ్చేస్తాయి. సో దీన్ని మనం ఫస్ట్ ఇయర్ బేసిక్స్ ఆఫ్ కెమిస్ట్రీలో ఇన్ డీటెయిల్డ్గా మీరు చూసి ఉంటారు. సో రౌల్స్ లా అనేటువంటిది ఫ్రాక్షనల్ డిస్టిలేషన్స్ చెక్ చేసేటప్పుడు యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్కి మీథేన్ అనేటువంటిది గ్రేటర్ దెన్ 25 డిగ్రీ ఎవాపరేట్ అవుతుంది. గ్యాసోలిన్ అనేటువంటిది లెస్ దాన్ 25 డిగ్రీ దగ్గర ఎవాపరేట్ అవుతుంది. సో ఇటువంటి కేసులో ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ ద్వారా రౌల్స్ లా యూజ్ చేసుకొని సపరేట్ అవుతాయి. సో ఎన్విరాన్మెంటల్ సైన్స్కి వస్తే లిక్విడ్ ఫేజ్ నుంచి వేపర్ ఫేజ్కి పొల్యూటెన్స్ అనేటువంటివి మిక్సింగ్ జరుగుతాయి. సో వేపర్ ఫేజ్లో పొల్యూటెన్స్ ఉంటే ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ జరుగుతుంది. సో ఇక్కడ ఎంత వేపర్ క్వాంటిటీ అనేటువంటిది ఎగ్జిస్ట్ అయి ఉంది అనేటువంటిది త్రూ రౌల్స్ లా ద్వారా ఫైండ్ అవుట్ చేస్తాము. ఇటువంటి ఎన్విరాన్మెంటల్ సైన్స్లో ప్రిడిక్ట్ వేపర్ ప్రెషర్ ఆఫ్ పొల్యూటెన్స్ కింద అప్లై చేస్తాము. థర్డ్ వన్ పర్ఫ్యూమ్ ఇండస్ట్రీ. పర్ఫ్యూమ్స్ అనేటువంటివి లిక్విడ్స్ని మిక్సింగ్ చేసి పర్ఫ్యూమ్స్ అనేటువంటివి తయారు చేస్తూ ఉంటారు. సో లిక్విడ్ సొల్యూషన్స్, సొల్యూట్, సాల్వెంట్ ఎంత కాన్సన్ట్రేషన్ అనేటువంటిది తీసుకుంటే అది ఎంత వేపర్ ప్రెషర్ రిలీజ్ చేస్తుంది. సో పర్ఫ్యూమ్ అనేటువంటిది స్ప్రే చేసినప్పుడు ఆ గ్యాసెస్లో వేపర్ ప్రెషర్ అనేటువంటిది రిలీజ్ అవుతుంది. సో ఇక్కడ యూజ్ చేసేటువంటి మెకానిజం రౌల్స్ లా మెకానిజం. అంటే లిక్విడ్ని
బ్లెండ్ చేస్తూ వోలటైల్ కాంపౌండ్స్ని ఒక పర్ఫ్యూమ్ బాటిల్లో సీల్ చేసి పెట్టి ఉంటారు. సో ఇటువంటి సెంట్ ప్రొఫైల్ని డిజైన్ చేసేటప్పుడు రౌల్స్ లాని అప్లై చేస్తాము. అజియోట్రోపిక్ మిక్చర్స్ పైన కాంపిటేటివ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ మీద ఏ విధంగా అడుగుతారు అనేటువంటిది చెక్ చేస్తే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ అండ్ అజియోట్రోపిక్ మిక్చర్స్. సో అజియోట్రోపిక్ మిక్చర్స్ అంటే మనం ఏమని చెప్పాం, మినిమం బాయిలింగ్ పాయింట్ ఉంటాయి, మ్యాక్సిమం బాయిలింగ్ పాయింట్ ఉంటాయని చెప్పాము. సో బాయిల్ సెట్ మిక్చర్ కాన్స్టెంట్ టెంపరేచర్ అండ్ కెనాట్ బి సపరేటెడ్ ఫ్రాక్షనల్ డిస్టిలేషన్. సో ఈ పాయింట్ ఎక్కడ ఉంది, ఆప్షన్ ఏలో ఉంది. రిమైనింగ్ పాయింట్స్ ని చెక్ చేస్తే ఏ మిక్చర్ దట్ ఫార్మ్స్ ఓన్లీ లోయర్ ప్రెజర్, ఈ పాయింట్ ని మనం డిస్కస్ చేయలేదు అజియోట్రోపిక్ మిక్చర్స్ కి. నాన్ ఐడియల్ మిక్చర్స్ విత్ జీరో వేపర్ ప్రెజర్, నాన్ ఐడియల్ మిక్చర్స్ అనేటువంటివి వేపర్ ప్రెజర్ ని రిలీజ్ చేస్తాయి. నాట్ ట్రూ. ఏ మిక్చర్ వేర్ కాంపోనెంట్స్ కంప్లీట్లీ డిసోసియేట్, కంప్లీట్లీ డిసోసియేట్ అయితే ఐడియల్స్ అని చెప్తాము, నాన్ ఐడియల్స్ నెగటివ్ డీవియేషన్ కిందికి చెప్పము. కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి బెస్ట్ డిస్క్రైబ్ ఫర్ అజియోట్రోపిక్ అంటే ఆప్షన్ ఏ కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. ఏ మినిమం బాయిలింగ్ పాయింట్ అజియోట్రోప్స్ shows which of the following deviation from Raoult's law. సో మినిమం బాయిలింగ్ పాయింట్ అజియోట్రోప్స్ అన్నప్పుడు మనం ఏ కేసు తీసుకున్నాం, పాజిటివ్ డీవియేషన్. సో ఎక్కడుంది, ఆప్షన్ ఏ కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎగ్జాంపుల్ ఆఫ్ మినిమం బాయిలింగ్ పాయింట్ అజియోట్రోప్స్. సో ఎగ్జాంపుల్స్ కిందికి ఇవ్వడం జరిగింది, వాటిలో మినిమం బాయిలింగ్ అజియోట్రోప్స్ కిందికి ఏమొస్తాయి, ఇథనాల్ ప్లస్ వాటర్, ఆప్షన్ సి కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. maximum boiling point azeotropes shows negative deviation. సో ఆప్షన్ ఎక్కడుంది, ఆప్షన్ సి కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ pairs perform a maximum boiling point deviation. సో maximum boiling point deviation అంటే maximum boiling point అజియోట్రోప్స్ అంటే నెగిటివ్ డీవియేషన్, నెగిటివ్ డీవియేషన్ అంటే స్ట్రాంగ్ అట్రాక్షన్స్ అనేటువంటి ఉంటాయి లైక్ హైడ్రోజన్ బాండ్స్. సో ఎగ్జాంపుల్స్కి HNO3 H2O తీసుకుంటే ఆ కేసులో హైడ్రోజన్ బాండ్స్ అనేటువంటివి ఫామ్ అయి స్ట్రాంగ్ బాండ్స్ ఉంటాయి, ఈ కేసులో నెగిటివ్ డీవియేషన్ జరుగుతుంది. ఇక్కడనే మ్యాక్సిమం బాయిలింగ్ పాయింట్ అనేటువంటిది యూజ్ చేస్తాము స్ట్రాంగ్ బాండ్స్ ని బ్రేక్ చేయడానికి. సో ఆప్షన్ సి కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. రిమైనింగ్ ఆప్షన్స్ అనేటువంటివి ఏ బి డి చెక్ చేసుకుంటే వీటిలో కంపేర్ టు HNO3 H2Oలో చెప్పిన విధంగా హైడ్రోజన్స్ బాండ్స్ అనేటువంటివి ఎగ్జిట్ జరగవు. ఏబిలో చూసుకుంటే బెంజిన్ టోలిన్ నో హైడ్రోజన్ బాండ్, అసిటోన్ కార్బన్ డైసల్ఫైడ్ నో హైడ్రోజన్ బాండ్. సో ఇథనాల్ అండ్ వాటర్ కంప్లీట్లీ డిజాల్వ్ అవుతుంది. సో ఈ కేసులో మ్యాక్సిమం బాయిలింగ్ పాయింట్ అనేటువంటిది అవసరం లేదు, మినిమం బాయిలింగ్ పాయింట్లో ఈజీగా అయిపోతుంది. సో ఆప్షన్ సి కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. అజియోట్రోప్స్ కెన్ బి సపరేటెడ్ బై, అజియోట్రోప్స్ అంటే ఈక్వల్ వేపర్ ప్రెషర్ ఉంటుంది. సో ఈక్వల్ వేపర్ ప్రెషర్ ఉన్నప్పుడు సింపుల్ డిస్టిలేషన్ టెక్నిక్ అనేటువంటిది యూజ్ చేస్తే మనం ఎగ్జాక్ట్గా ప్యూర్ కాంపోనెంట్స్గా సపరేషన్ చేయలేము. కాబట్టి ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ మెథడ్ ద్వారా డిఫరెంట్ బాయిలింగ్ పాయింట్ బేస్ చేసుకొని ఫ్రాక్షనల్ కాలం వర్క్ అవుతుంది. సో ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ ద్వారా సపరేట్ చేస్తాము. సో ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ ఆర్ మన మిక్చర్లో ఉన్నటువంటివి ఈక్వల్ వేపర్ ప్రెషర్ ఉంటుంది కాబట్టి 1+2లో అనదర్ 1/3గా దీనే కాంపోనెంట్గా యాడ్ చేస్తే దీన్నే ఎంట్రైనర్ అని చెప్తాము. సో ఎంట్రైనర్ అనేటువంటిది ఈ ఈక్వల్గా జరిగేటువంటి ఏబికి అట్రాక్షన్ జరిగి అజియోట్రోపిక్ డిస్టిలేషన్ ద్వారా ఏబి బాండ్ని బ్రేక్ చేసి వేపర్ ప్రెషర్కి సపరేట్ చేస్తుంది.
సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్లో సింపుల్ డిస్టిలేషన్ కాదు, ఫిల్ట్రేషన్ కాదు, క్రోమటోగ్రఫీ కాదు. సో ఆప్షన్ డి ఎంట్రైనర్ అనేటువంటి థర్డ్ కాంపోనెంట్ని యాడ్ చేసి ఏబీ స్ట్రాంగ్స్ని బ్రేక్ డౌన్ చేసి వేపర్ ప్రెజర్ అనేటువంటిది ద్వారా సింపుల్ డిస్టిలేషన్ టెక్నిక్ ద్వారా వెళ్ళిపోతుంది. సో ఎప్పుడైతే ఎంట్రైనర్ అనేటువంటిది యాడ్ చేస్తామో థర్డ్ కాంపోనెంట్గా ఏబి అనేటువంటిని సపరేట్ చేస్తుంది. సో అప్పుడు వేపర్ ప్రెజర్ ఈజీగా వచ్చేసి సింపుల్ డిస్టిలేషన్ ద్వారా సపరేట్ చేస్తాము. సో ఈ టాపిక్ మీద ఇది న్యూ పాయింట్ కాబట్టి రివిజన్ చేశాను. సో ఆప్షన్ డి కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. విచ్ కండిషన్ ఈజ్ నెసెసరీ ఫర్ అజియోట్రోపిక్ ఫార్మేషన్? సో అజియోట్రోప్స్ అంటే నాన్ ఐడియల్ సొల్యూషన్స్, లిక్విడ్ మిక్చర్స్ ని మనం అజియోట్రోపిక్ మిక్చర్స్ అని చెప్తాము. సో ఆప్షన్లో ఎక్కడుంది? ఆప్షన్ సి నాన్ ఐడియల్ బిహేవియర్ ఆఫ్ లిక్విడ్ మిక్చర్స్. సో ఆప్షన్ సి కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. వేపర్ ప్రెజర్ ఆఫ్ ఏ సొల్యూషన్ ఆఫ్ గ్యాస్ ఇన్ లిక్విడ్స్. రౌల్స్ లా అనేటువంటిది లిక్విడ్ సొల్యూషన్స్కి గ్యాస్ లిక్విడ్ సొల్యూషన్స్కి బోత్కి అప్లికబుల్ అవుతుంది. సో ఇప్పటి వరకు మనం లిక్విడ్ సొల్యూషన్స్కి చెక్ చేసాము. సో ఇప్పుడు గ్యాస్ ఇన్ లిక్విడ్కి చెక్ చేసుకుంటే ఇక్కడ 3 బీకర్స్ అనేటువంటి తీసుకున్నాను. ఈ 3 బీకర్స్లో ఫస్ట్ బీకర్లో ప్యూర్ సాల్వెంటే తీసుకున్నాను. సెకండ్ బీకర్లో నాన్ వోలటైల్ సొల్యూట్ అనేటువంటిది సాల్వెంట్కి యాడ్ చేశాను. సొల్యూషన్ 1 ప్రిపరేషన్ చేసుకున్నాను. థర్డ్ కేసులో వోలటైల్ సొల్యూట్ అనేటువంటిది సాల్వెంట్కి యాడ్ చేసి సొల్యూషన్ 2 చేసుకున్నాను. ఈ 3 కేసెస్లో చెక్ చేస్తే ఫస్ట్ కేసులో ప్యూర్ సాల్వెంట్ ఉంటుంది కాబట్టి 6 వేపర్ పార్టికల్స్ అనేటువంటివి వేపర్ ఫేజ్కి వచ్చాయి. 10 పాస్కల్ ప్రెజర్ అనేటువంటిది చూపిస్తుంది. నాన్ వోలటైల్ సొల్యూట్ మిక్స్ చేసినటువంటి సొల్యూషన్స్కి చెక్ చేసుకుంటే ఇక్కడ ఓన్లీ సొల్యూట్ పార్టికల్స్ 3 మాత్రమే వేపరైజ్ అయ్యాయి. సో ఇక్కడ 4 పాస్కల్ ప్రెజర్ వచ్చింది. సో మెకానిజం చూడండి, ఈ రెడ్ బాల్స్తో ఇండికేట్ చేస్తున్నటువంటి సొల్యూట్ అనేటువంటిది నాన్ వోలటైల్, అంటే వోలటైల్ నేచర్ ఉండదు కాబట్టి అది లిక్విడ్ ఫేజ్లోనే ఉంటుంది. సో వేపర్ ఫేజ్కు ఓన్లీ సాల్వెంట్ మాత్రమే వస్తుంది. సో ఈ రెడ్ పార్టికల్స్లో ఉన్నటువంటి సొల్యూట్ అనేటువంటివి సర్ఫేస్ దగ్గర స్పేస్ను ఆక్యుపై చేసి సాల్వెంట్ అనేటువంటిది ఎవాపరేషన్ అవుతున్నటువంటి కాంపోనెంట్ని అబ్స్టాకిల్ చేస్తుంది. సో ఈ విధంగా వేపర్ ఫేజ్ అనేటువంటిది డిక్రీజ్ అవుతుంది. సో దీన్నే ఏమని చెప్తారా అంటే నాన్ వోలటైల్ సొల్యూట్ డిజాల్వ్ ఇన్ సాల్వెంట్ వేపర్ ప్రెజర్ డిక్రీజెస్ అని మనం ట్రీట్ చేస్తాము. సో థర్డ్ కేసుకు వస్తే వోలటైల్ నేచర్ ఉండేటువంటి సొల్యూట్ని డిప్ చేస్తే ఆ రెడ్ ఇండికేషన్ చేస్తున్నటువంటి సొల్యూట్ అనేటువంటిది వోలటైల్ కాబట్టి సాల్వెంట్తో పాటు వోలటైల్ కూడా ఎవాపరేట్ అవుతుంది. కంపేర్ టు నాన్ వోలటైల్ సమ్ పర్సంటేజ్ 1%లో వేపర్ ప్రెజర్ అనేటువంటిది ఎక్కువ వస్తుంది. సో 4 వేపర్ ప్రెజర్స్ వచ్చాయి, 5 పాస్కల్స్ అనేటువంటిది చూపిస్తుంది. సో ఫైనల్గా నాన్ వోలటైల్ సొల్యూట్స్ అనేటువంటివి సాల్వెంట్కి యాడ్ చేసినప్పుడు వేపర్ ప్రెజర్ అనేటువంటిది డిక్రీజ్ అవుతుంది కంపేర్ టు ప్యూర్ సాల్వెంట్. వేపర్ ప్రెజర్ డిపెండ్స్ ఆన్ క్వాంటిటీ. వేపర్ ప్రెజర్ అనేటువంటిది క్వాంటిటీ పైన డిపెండ్ అయి ఉంటుంది. నాన్ వోలటైల్ సొల్యూట్ ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నాం దానిపైన డిపెండ్ అయి ఉంటుంది వేపర్ ప్రెజర్ అనేటువంటిది. ఇట్స్ ట్రూ. సో మోర్ సొల్యూట్ లోయర్ వేపర్ ప్రెజర్, లెస్ సొల్యూట్ హయ్యర్ వేపర్ ప్రెజర్. సో ఈ విధంగా వేపర్ ప్రెజర్ అనేటువంటిది డిపెండ్ అయి ఉంటుంది. సో సెకండ్ స్టేట్మెంట్, వేపర్ ప్రెజర్ డస్ నాట్ డిపెండ్ ఆన్ ది నేచర్ ఆఫ్ ది నాన్ వోలటైల్ సొల్యూట్. నాన్ వోలటైల్ సొల్యూట్ అనేటువంటి దాని మీద నేచర్ మీద డిపెండ్ అయి
వేపర్ డెన్సిటీ ఉండదు. ఇది ట్రూ అవ్వచ్చు సమ్ కేసెస్లో, నాట్ ఆల్వేస్. అంటే చూడండి, ఐడియల్ సొల్యూషన్స్కి ఇది ట్రూ అవుతుంది, నాన్ ఐడియల్ సొల్యూషన్స్కి ట్రూ కాదు. వేపర్ ప్రెషర్ ఈజ్ నాట్ ది సేమ్ ఫర్ ఆల్ సబ్స్టెన్సెస్. ఇక్కడ డిఫరెంట్ సబ్స్టెన్సెస్ తీసుకున్నాను. డైఈథైల్ ఈథర్ మాలిక్యులర్ స్ట్రక్చర్లో ఉంటుంది, ఇది వీక్ డిస్పర్షన్ ఫోర్సెస్ ఉంటాయి. సో హై వేపర్ ప్రెషర్ అనేటువంటిది ఇస్తుంది. 520 mmHg అటు 25 డిగ్రీ సెంటీగ్రేడ్. వాటర్ తీసుకుంటే మాలిక్యులర్ స్ట్రక్చర్ ఉంటుంది, హైడ్రోజన్ బాండింగ్స్ ఉంటాయి, మోడరేట్ వేపర్ ప్రెషర్ అనేటువంటిది ఇస్తుంది కంపేర్ టు డైఈథైల్ ఈథర్ 24 mmHg. NaCl సాలిడ్ చూసుకుంటే అయానిక్ నేచర్ ఉంటుంది, స్ట్రాంగ్ అయానిక్ బాండ్ ఉంటాయి, 0 వేపర్ ప్రెషర్ ఇస్తుంది. మెర్క్యూరీ మెటల్ కేసులో ఉంటుంది, అటామిక్ ఫామ్ లిక్విడ్ కేసులో ఉంటుంది, మెటాలిక్ బాండ్స్ ఉంటాయి, వెరీ లో వేపర్ ప్రెషర్ ఇస్తుంది, 0.00185 mmHg. సో దీన్ని బట్టి వేపర్ ప్రెషర్ అనేటువంటిది సబ్స్టెన్స్ను బేస్ చేసుకొని ఉంటుంది. నోట్ ది పాయింట్, వేపర్ ప్రెషర్ అనేటువంటిది సేమ్ ఉంటుంది, సబ్స్టెన్సెస్ డిఫరెంట్ అయినా కూడా. ఎటువంటి కేసులో? మనం యాటమ్స్ కేసులో అబ్జర్వ్ చేస్తున్నప్పుడు. అంటే చూడండి, NaClని 1 మోల్ యాడ్ చేశాను, యూరియాని 1 మోల్ యాడ్ చేశాను. నేచర్ గురించి మాట్లాడుకోవడం లేదు, మనం మాట్లాడుకునేటువంటిది యాటమ్స్ యొక్క క్వాంటిటీ బేస్ చేసుకొని. సో 1 మోల్ అంటే NA, 1 మోల్ అంటే NA. సో డెఫినేషన్ కామన్ ఫర్ ఆల్ కాంపౌండ్స్, 1 మోల్ ఈజ్ ఈక్వల్ NA. సో NA పరంగా మన డెఫినేషన్ వేపర్ ప్రెషర్ మాట్లాడితే ఇటువంటి కేసులో సేమ్ అవుతుంది. పార్ట్ 5, పార్ట్ 6 బేస్ చేసుకొని గ్యాస్ ఇన్ లిక్విడ్ కేసులలో హెన్రీస్ లా, డాల్టన్స్ లా అని, లిక్విడ్ సొల్యూషన్స్లో రౌల్స్ లా అని ఇప్పుడు డిస్కస్ చేయడం జరిగింది. సో రౌల్స్ లాకి పర్టికులర్గా ఈ సమ్మరీ టేబుల్ చెక్ చేసుకుంటే హెన్రీస్ లా, డాల్టన్స్ లా, రౌల్స్ లా కాన్సెప్టువల్ ప్రాబ్లమ్స్ని మనం క్లియర్ చేయవచ్చు. హెన్రీస్ లాని సాల్యుబిలిటీ లా చెప్తాము, డాల్టన్స్ లాని ప్రెషర్ లా అని చెప్తాము, రౌల్స్ లాని వేపర్ ప్రెషర్ లా అని చెప్తాము. సో హెన్రీస్ లా అంటే సాల్యుబిలిటీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ప్రెషర్, డాల్టన్స్ లా అంటే టోటల్ ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది పార్షియల్ ప్రెషర్, వేపర్ రౌల్స్ లా అంటే పార్షియల్ వేపర్ ప్రెషర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మోల్ ఫ్రాక్షన్. ఈక్వేషన్ చూసుకుంటే హెన్రీస్ లాకి C ఈజ్ ఈక్వల్ టు KH ఇంటూ P, డాల్టన్స్ లాకి P టోటల్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది పార్షియల్ ప్రెషర్స్, రౌల్స్ లా చూసుకుంటే PI ఈజ్ ఈక్వల్ XI ఇంటూ PI. సో హెన్రీస్ లాని హౌ మచ్ గ్యాస్ డిజాల్వ్స్ ఇన్ సాల్వెంట్ ప్రిడిక్ట్ చేసేటప్పుడు యూజ్ చేస్తాము. డాల్టన్స్ లాని క్యాలిక్యులేటింగ్ పార్షియల్ ప్రెషర్ ఆఫ్ గ్యాస్ మిక్సర్కి చెప్తాము. రౌల్స్ లాని టోటల్ వేపర్ ప్రెషర్ ఆఫ్ ది సొల్యూషన్స్కి క్యాలిక్యులేట్ చేసేటప్పుడు యూజ్ చేస్తాము. సో దిస్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ హెన్రీస్, డాల్టన్స్, రౌల్స్ లా. సో ఈ వీడియోలో లిక్విడ్ టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్లో రౌల్స్ లా అనేటువంటిది ఎలా వర్క్ అయ్యింది, ఐడియల్ సొల్యూషన్స్, నాన్ ఐడియల్ సొల్యూషన్స్, రియల్ సొల్యూషన్స్, గ్రాఫికల్ రిప్రజెంటేషన్, నెగిటివ్ డీవియేషన్, పాజిటివ్ డీవియేషన్, నెగిటివ్ డీవియేషన్లో అజియోట్రోపిక్ మిక్చర్స్, ఎగ్జాంపుల్స్, గ్రాఫ్స్ అండ్ కాన్సెప్ట్ ప్రాబ్లమ్స్ గురించి ఇన్ డీటెయిల్డ్గా చెక్ చేయడం జరిగింది. మీకు ఈ పాయింట్ మీద ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో తెలియచేయండి, రిప్లై చేస్తాను. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ ఇన్ఫర్మేటివ్. థ్యాంక్ యూ.